నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే చక్కని వర్క్ షాప్స్ ని, అద్భుతమైన మాస్టర్స్ ని మనకు ప్రతినిత్యం అందజేసిన ఈ ప్లాట్ఫామ్ కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాస్టర్స్ ఈ రోజు 9th డే అండి, ఫైర్ సైడ్ సిరీస్ లో, రామ్తా విజ్డమ్ ఫైర్ సైడ్ సిరీస్ లో మరి మనకి ఈ జ్ఞానాన్ని అద్భుతంగా అందిస్తున్నారు మరి నాగసాయి భవానీ ఈశ్వర్, గుంటూరు మాస్టర్. రామ్తా విజ్డమ్ ని ఎంతో చక్కగా మనకు తెలియజేస్తూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ సెషన్ లో మనకు అందించబోయే టాపిక్ వన్ ఫైన్ మార్నింగ్ ఆఫ్ ది ట్రూ మాస్టరీ అండ్ సెల్ఫ్ కాంక్వెస్ట్. మరి ట్రూ మాస్టరీ గురించి, మరి సెల్ఫ్ కాంక్వెస్ట్ గురించి మరిన్ని వివరాలని మరి సాయి ద్వారా తెలుసుకుందాము. సో వెల్కమ్ సాయి, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను అండి. నా ఆడియో క్లియర్గానే ఉందండి? ఎస్, క్లియర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మనం ఇక్కడ నుంచి ఇందాక అక్కడ ఆపడం జరిగింది. ఓకే, when you finally are the creature that no longer has to dwell in your past, you are going to find a remarkable thing happen. సో ఎప్పుడైతే నువ్వు గతంలో ఉండాల్సిన పని లేకుండా పోతుందో, ఎప్పుడైతే నువ్వు ఒక క్రీచర్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తి అవుతావో, నువ్వు గతంలో ఉండాల్సిన, గతంలో తేలాల్సిన, గతంలో మునగాల్సిన పని లేకుండా ఉంటుందో, దెన్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఏ రిమార్కబుల్ థింగ్ హ్యాపెన్. అప్పుడు నువ్వు చూస్తావు ఒక అద్భుతాన్ని, ఒక గుర్తుండిపోయే దాన్ని నీ జీవితంలో చూస్తావు అంటున్నారు రామ్తా. This is just going to be this big smile that come across your face and people will say, what's wrong with you? And you will say, I don't have any problems anymore. అది ఎలా ఉంటుంది అని అంటే, మనం అలా ఉంటాం, మన స్థితిలో మనం ఉంటాం, సహజంగా మనం ఉంటాము. మన ముఖం మీద ఆ పెద్ద స్మైల్ అనేది ఉంటుంది, మన మొహం మీద ఆ నవ్వు అనేది ఉంటుంది. మన చుట్టూ ఉన్న జనాలు మనల్ని అడుగుతారు, ఏంటి, ఎందుకు అలా నవ్వుతున్నావు, ఏం తేడా, ఏమైంది అని అడుగుతారు. మనం అంటాము, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎనీమోర్. నా దగ్గర నాకు ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు, అసలు సమస్య అనేది నాకు ఇప్పుడు లేదు, సమస్య అనేది ఉండదు కూడా. ఇట్ ఈస్ జస్ట్ ఏ న్యాచురల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. పీపుల్ వర్క్ ఆల్ దేర్ లైఫ్స్. అది ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అది ఆ దైవానికి ఉన్న సహజ స్థితి. మనం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటామో, సహజంగా మన లోపల నుంచి ఆ స్మైల్ వస్తుంది. సహజంగా మన పాస్ట్లో ఉండకపోతే స్మైల్ వస్తుంది. దీనికి మనం ముందుకెళ్దామా? ఫస్ట్ పేజ్ లైట్ హార్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. లైట్ హార్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, లైట్ హార్ట్ అంటే ఎవరు? లైట్ హార్టెడ్గా ఉన్నప్పుడు మనకి చెప్పారు కదా రామ్తా, మనం నిద్రలేగుస్తాం. ఎలా నిద్రలేగుస్తాం అంటే, కళ్ళ నిండా ఆ మత్తు ఉన్నా కానీ మనం ఎంతో నవ్వుతూ హాయిగా నిద్రలేగుస్తాం. ఇట్ ఈస్ ద డే యు వేకప్ అండ్ ట్రూలీ మాస్టర్స్ ఆఫ్ లైఫ్. ఆ రోజు నేను నా లైఫ్కి మాస్టర్ అవుతాను. అది నాకు ఉండేది. అప్పుడు నేను లైట్ హార్ట్గా ఉన్నాను. అంటే నా పాస్ట్ నా మీద కూర్చొని జడ్జ్ చేయట్లేదు, నా పాస్ట్ నా మీద కూర్చొని నన్ను ఆడించట్లేదు. నా పాస్ట్కి నేను క్లింగ్ అయ్యి లేను కనుక, అంటే ఏలాడుతూ లేను కనుక,
నా దైవంతో నేను ఉన్నాను. అప్పుడు అప్పుడు ఏమవుతుంది అని అంటే నా ఫేస్లో ఆ బిగ్ స్మైల్ వస్తుంది. అప్పుడు ఆ సంతోషం, అప్పుడు ఆ మత్తు మీద కూడా నేను అలా నవ్వుతూ లెగవగలను. ప్రతిరోజుని నేను ఆనందంగా సంతోషంగా జీవించగలను. People work all their lives to get so much money because they think it will make them happy. But you have in you already already what is going to make you happy. ఏంటంటే ప్రజలు అంటే అందరూ జీవితం అంతా అంటారు కదా, వెన్ను విరిగిపోయేలా పనిచేస్తారు. అంటే దానికి ఇన్ ద సెన్స్ ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఎంతో కష్టపడి పనిచేసి ఎంతో ఎంతో దాన్ని పెట్టి ఎంతో సంపాదిస్తారు. ఎందుకు ఎందుకు సంపాదించారంటే అది వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది అని, దానివల్ల వాళ్ళకి సంతోషం వస్తుంది అని. కానీ ఇక్కడ మనకేం తెలిసింది, యూ హ్యావ్ ఇన్ యూ ఆల్రెడీ వాట్ ఈస్ రియలీ గోయింగ్ టు మేక్ యూ హ్యాపీ. ఇప్పుడు మనలో ఏముందంటే సహజంగా ఏదైతే మనల్ని సంతోషం పెట్టగలదో, ఏదైతే మనకి సంతోషాన్ని ఇవ్వగలదో అది మనలో ఉంది. మనకి సంతోషాన్ని ఇవ్వగలిగేది, మనకి సంతోషాన్ని ఇచ్చేది మనలో ఉంది. అది ఎవరో కాదు, దైవం. అందుకే ఇక్కడ రామ్తా అన్నారు, బీయింగ్ ద అబ్జర్వర్ ఈజ్ ఏ న్యాచురల్ స్టేట్ ఆఫ్ బ్లిస్. అబ్జర్వర్గా ఉండటం అనేది ఆ బ్లిస్ అంటే పరమానందం. పరమానందం అది ఇంకా అబ్జర్వర్గా ఉన్నా అంటే పరమానందం అనేది నాకు ఒక న్యాచురల్ స్టేట్, నాకు సహజం అయిపోతుంది, సహజంగా వస్తుంది నాకు ఆ పరమానందం. నేను ఆ ఆనందంతో ఉంటాను, దైవానందంతో ఉంటాను. వెన్ యూ డోంట్ హ్యావ్ పాస్ట్, వాట్ isn't దేర్ టు బి హ్యాపీ అబౌట్. మీకు ఇంకా మీ గతం మిమ్మల్ని వెంటాడట్లేదు, మీకు ఆ గతం లేదు. వాట్ isn't దేర్ టు బి హ్యాపీ అబౌట్. అసలు ఆనందంగా ఉండడానికి మీకు ఇంకా కారణాలేవి. isn't అంటే వాట్ ఈజ్ నాట్ దేర్ టు బి హ్యాపీ అబౌట్. అంటే బాధపడడానికి మనకి కారణాలేవి ఇంకా లేవు. ద మోర్ యూ స్టే ఇన్ ద ప్లేస్ ఆఫ్ హూ ఈస్ లిజనింగ్ టు ద కంప్లైంట్స్, ద మోర్ ఎన్లైటెండ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్. నేను ఎంత అయితే నేను ఎంత వరకు అయితే వినేవాడిగా ఉంటానో, ద్రష్టగా ఉంటానో, ఆ వాయిసెస్ అంటనే కదా, ఆ వాయిసెస్ని వినేవాడిగా ఉంటానో, ఎంతవరకు అయితే ఉంటానో, ద మోర్ ఎన్లైటెండ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్. నేను అంతకంత ఎదుగుతాను, నేను అంతకంత ఎన్లైటన్ అవుతాను. ఐ స్వేర్ టు యూ, రామ్తా అంటున్నారు. ఐ స్వేర్ టు యూ, ప్రమాణపూర్వకంగా చెప్తున్నా అంటున్నారు రామ్తా. The more you understand that it is all right not to have any feeling, and you don't have to make any, and the moment you can simply be observer, the more powerful and royal and more godlike you become. ఏంటంటే ద మోర్ యూ అండర్స్టాండ్ దట్ ఈస్ ఆల్ రైట్ నాట్ టు హ్యావ్ ఎనీ ఫీలింగ్. మనం ఎప్పుడైతే ఎంతైతే అర్థం చేసుకుంటామో, ఓకే, దానిపైన ఎలాంటి ఫీలింగ్ ఉండాల్సిన పని లేదు. ఎలాంటి ఫీలింగ్ అంటే దానిపైన ఎలాంటి కోపం ఉండకూడదు, అసలు ఏదీ లేదు, ఎలాంటి జడ్జిమెంట్ లేదు. అలా ఉన్నానంతే. ఎప్పుడైతే ద మోర్ యు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఆల్ రైట్ నాట్ టు హ్యావ్ ఎనీ ఫీలింగ్, ఓకే, ఎలాంటి ఫీలింగ్ లేకపోవటం కూడా ఓకే, బాగానే ఉంది అన్న స్థితిలో మనం ఉంటాము. అండ్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎనీ, నాకు ఎలాంటిది లేదు, నేను ఎలాంటిది చేసుకోవాల్సిన పని లేదు, ఎలాంటి ఫీలింగ్ కల్పించుకోవాల్సిన పని లేదు, ఆ స్థితిలో నేను ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది అంటే ద మోర్ దట్ యూ కెన్ సింప్లీ బి ద అబ్జర్వర్, అప్పుడు నేను అంతకంత ఆ అబ్జర్వర్గా ఉండగలను. ఎంతకంత నేను అబ్జర్వర్గా ఉంటే, ఎంతకంత అబ్జర్వర్గా నేను ఉన్నాను అని అంటే ద మోర్ పవర్ఫుల్ అండ్ రాయల్ యు బికమ్. నేను అంతకంత శక్తివంతంగా, అంతకంత రాయల్గా అవుతాను. ద మోర్ గాడ్ లైక్ యు బికమ్, నేను అంతకంత దైవంగా అవుతాను, అంతకంత దైవంలా ఉంటాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే
లెగసీల దగ్గర నుంచి మనం జడ్జిమెంట్స్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం, బ్లేమింగ్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. అదేమీ వద్దు. అబ్జర్వర్గా ఉండు, ద్రష్టగా ఉండు. మరి మనం లెగసీల దగ్గర నుంచి పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, టైమ్స్ అండ్ ఈవెంట్స్లో మునిగిపోయి పరిగెత్తుతున్నాం కదా. ద్రష్టగా ఉండడానికి ఛాన్స్ ఎలా వస్తుంది? రావట్లా. కల్పించుకోవాలి. ఆ కల్పించుకునేది మన విట్నెస్ ఆఫ్ ద మైండ్ డిసిప్లిన్తో. విట్నెస్ ఆఫ్ ద మైండ్ డిసిప్లిన్ ఒక్కటికి మనకి కరెక్ట్గా పడితే చాలు. మన విట్నెస్ ఆఫ్ ద మైండ్లో చేసేది ఏంటండి? అబ్జర్వర్, ద్రష్టగా ఉంటున్నాం. ఆలోచన వచ్చిందా, దాన్ని గమనిస్తున్నాం. ఇది పర్సన్, ఇది ప్లేస్, ఇది థింగ్, ఇది జరుగుతుందా, యూ కెనాట్ పాస్. ఇది జరగొద్దా, యూ కెనాట్ పాస్. ఇది జరగాలి, సో బీ ఇట్ అంటున్నాం. ఇంట్రోస్పెక్షన్. ఇంగ్లీష్ వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ అంటారు, మనం ఇక్కడ విట్నెస్ ఆఫ్ ద మైండ్ అంటున్నాం. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏం లేదు, తన లోపలికి తాను వెళ్ళి ఏముందో చూసుకోవటం. ఇప్పుడు మనం చేసేది కూడా అదే కదండి. మన లోపలికి మనలో ఎలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయో తెలుసుకొని వాటి దగ్గర మార్చడమే కదా కావాల్సింది. ఎవ్రీథింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అక్కడ సాలిడ్ ఎగ్జాంపుల్ మనకు ఉంది. ఇక్కడ బ్రెయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, బ్రెయిన్ దగ్గరికి వచ్చి ఎండ్ అవుతుంది. ఇందాక ఓ మై గాడ్, ఇందాక మనం చదువుకున్నాం కదా, బ్రెయిన్ దగ్గరికి వచ్చి ఎండ్ అవుతుంది ఇన్ ద సెన్స్ బ్రెయిన్ దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేస్తుంది. ఇదిగోండి, బ్రెయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది. బ్రెయిన్ దగ్గర స్టార్ట్ అయ్యి చివరాఖరికి ఎవరికి చెప్తుంది? బ్రెయిన్కే చెప్తుంది. చివరాఖరికి బ్రెయిన్కే చెప్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎక్కడ మనం మార్చుకోవాలి? బ్రెయిన్ 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 ఎలా పనిచేస్తుంది? నా ఆలోచన బట్టి పనిచేస్తుంది. నా ఆలోచన దగ్గర మార్చుకోవాలి. అదే విట్నెస్ ఆఫ్ ద మైండ్, అదే మనం చేయాలి. దేర్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఇన్ ద వరల్డ్ why your body not why your body would not want to be doing this work, but again you have to be observer that looks at it and says you are going to do it. మనకి ప్రపంచంలో ఎన్నో వందల వేల లక్షల రీజన్స్ ఉంటాయి అది చేయడానికి. అంటే ఏది? ఎమోషన్స్లోకి వెళ్ళిపోవడానికి, విట్నెస్ ఆఫ్ ద మైండ్ చేయకపోవడానికి, అబ్జర్వర్గా ఉండకపోవడానికి కొన్ని వందల వేల లక్షల రీజన్స్ ఉంటాయి. ఎన్నో 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 సాకులు ఉంటాయి. మరి అన్నీ ఉంటాయి. యువర్ బాడీ వుడ్ నాట్ వాంట్ టు బి డూయింగ్ ఇట్. నాకు అనిపించట్లేదు, టైం లేదు, పని ఉంది, వెళ్ళిపోవాలి, ఎన్నో ఎన్నో ఉంటాయి. కానీ నేను ఆ క్షణం నిలబడి యూ హ్యావ్ టు బి అబ్జర్వర్ దట్ లుక్స్ ఎట్ ఇట్ అండ్ సేస్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. నేను ఆ మూమెంటే ద్రష్టగా ఉండి యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే, నువ్వు చేస్తున్నావు ఇప్పుడు అంతే. I don't acknowledge your sickness. I don't acknowledge your pity. I don't acknowledge your lethargy. And I don't acknowledge any of your excuses because you have to plead your case to me and I don't acknowledge them. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. మనం ఇక్కడ బాడీతో అంటున్నాం, నేను పట్టించుకోను నీ యొక్క నీ ఆరోగ్య స్థితిని, నీ యొక్క అనారోగ్యాన్ని నేను పట్టించుకోను. అసలు నాకు సంబంధం లేదు. నేను దాన్ని గమనించను, దాన్ని గుర్తించను. నీలో ఉండే బాధని, జాలిని గుర్తించుకోను. నీలో ఉండే ఆ ఎనర్జీ లేకపోవడం, లెథార్జీ అంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎంతూసియాసం, నీరసంగా నీ ఏం చేస్తానులే అన్న బద్ధకంతో ఉన్నావు కదా, దాన్ని నేను పట్టించుకోను. అసలు నాకు అనవసరం అది. ఐ డోంట్ అక్నాలెడ్జ్ ఎనీ ఆఫ్ యువర్ ఎక్స్క్యూజెస్. నువ్వు నాకు ఎలాంటి సాకులైనా చెప్పు, నేను దాన్ని పట్టించుకోను. దాన్ని అసలు దాని కళ్ళు కూడా నేను చూడను. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ టు ప్లీడ్ యువర్ కేస్ టు మీ అండ్ ఐ డు నాట్ అక్నాలెడ్జ్ దెమ్. ఎందుకంటే నీకు కావాల్సిన దాన్ని నువ్వు నా దగ్గరికి వచ్చి బతిమలాడుకోవాలి. నేను పర్మిషన్ ఇస్తే నాకు జరిగిద్ది, నేను దాన్ని పట్టించుకోను, దాన్ని తీసి అవతల పడేస్తా. అప్పుడు ఏమవుతుందంటే ద లిటిల్ గాడ్ ఈజ్ బ్రేకింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రిజన్ అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ టు ఫీల్ ఇట్ సెల్ఫ్. అప్పుడు ఏమవుతుందంటే మనం దైవాన్ని ప్రజల్లో బందికాణాల్లో పెట్టేశాం కదా, దాని నుంచి మెల్లగా బ్రేక్ అవుతుంది.
అప్పుడు మనం ఆ దైవత్వాన్ని ఫీల్ అవుతాం. అప్పుడు మనం ఆ దైవత్వాన్ని ఫీల్ అవ్వగలం. ప్లీజ్ కళ్ళు మూసుకోండి. ప్లీజ్ కళ్ళు మూసుకోండి. ఏం లేదు. ఏమవుతుందంటే, ఎప్పుడైతే నేను నా పాస్ట్‌కి క్లింగ్ అయ్యి ఉండనో, ఎప్పుడైతే నేను లైట్ హార్టెడ్‌గా ఉంటానో, ఎప్పుడైతే నేను అబ్జర్వర్‌గా ఉంటానో, అప్పుడు నాలో ఉన్న దైవము బయటికి రావటం మొదలుపెడతాడు. అప్పుడు నేను ఆ దైవత్వాన్ని ఫీల్ అవుతాను. అప్పుడు నేను ఆ దైవంగా ఉండగలను. ఇట్ ఈస్ స్టార్టింగ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ పవర్ అండ్ ఇట్ గెట్స్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఎజెండా ఫైనల్లీ. అప్పుడేమవుతుందంటే, నాలో ఉన్న దైవానికి తన శక్తి మళ్ళీ తనకి వస్తుంది. అప్పుడు అంటే అప్పటి వరకు బందీఖానలో ఉన్నాడు కదా! తన పవర్ తనకొస్తుంది. తను ఏం చేయగలడో అది చేస్తాడు. అప్పుడేమవుతుంది అంటే ఇట్ గెట్స్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఎజెండా. అప్పుడు మనం ఇక్కడికి ఎందుకైతే వచ్చామో, ఆ పనిని పూర్తి చేయటం, ఆ పనిని మళ్ళీ కంటిన్యూ చేయటం మొదలుపెడతాం. అన్‌ఫినిష్డ్ బిజినెస్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతాం. ఫైనల్లీ ఆఖరికి దారిలో పడతాం మనం. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతే కళ్ళు మూసుకొని ఉండండి. వెన్ యూ గివ్ ఎన్ ఇమేజ్ టు ద అబ్జర్వర్ ఆన్ ఏ సిల్వర్ ప్లాటర్. మీరు మనలో ఉండే అబ్జర్వర్‌కి మన ఇమేజ్‌ని అంటే నాకు ఏం కావాలో దానిని ఒక సిల్వర్ ప్లాటర్, ఒక వెండి పళ్ళెంలో పెట్టి ఆయనకిస్తున్నాం. దట్ యూ వాంట్ ఇట్ టు యాక్సెప్ట్ ఆర్ డినై. ఆ దైవానికి చెప్తున్నాం. దాన్ని యాక్సెప్ట్ చేస్తా, డినై చేస్తా నీ ఇష్టం అని. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద ఇమేజ్ డాన్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఆ దైవం ఎదురు ఆ యొక్క ఇమేజ్ అనేది డాన్స్ చేస్తది. ఎలా డాన్స్ చేస్తుంది అనంటే, లైక్ ద డాన్సర్ ఆఫ్ ద 7 వేల్స్. అంటే 7 గుడ్డలు కట్టుకొని డాన్స్ చేస్తారు. అంటే ఎంతో వస్త్రాలతో ఉండి ఎంతో అందంగా డాన్స్ చేస్తారు. అలాగా. అండ్ ఇఫ్ ఇట్ ఎంబ్రేసెస్ ఇట్, యు ఆర్ హోమ్ బికాజ్ ఇట్ విల్ మేక్ ఇట్ లా. ఎప్పుడైతే ఆ దైవం దాన్ని ఎంబ్రేస్ చేస్తుందో, దాన్ని తీసుకుంటుందో, దానికి యాక్షన్ ఇస్తుందో, దాన్ని తదాస్తు అని ఉంటుందో దైవము, అప్పుడు యు ఆర్ హోమ్. అప్పుడు నీ నాకు నిజమైన అప్పుడు నేను నా ఇంట్లో ఉన్నట్టు. అప్పుడు నాకు నా నిజమైన ఇల్లు, నా నిజమైన హోమ్‌లోకెళ్ళినట్టు. బికాజ్ ఇట్ విల్ మేక్ ఇట్ లా. ఎందుకంటే ఇంక అదే చట్టం, అదే న్యాయం, అదే ధర్మం అయిపోతుంది. ఇంకా దానికి తగ్గట్టే దానిలాగే ఈ శరీరం, నా యొక్క లైఫ్, నా రియాలిటీ అనేది ఉంటుంది. ఓకే అండి. యెస్. మీరు కళ్ళు తెరవచ్చు. అంతే కళ్ళు మూసుకొని కూర్చోవాలనుకునే వాళ్ళు కూర్చోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. 3:24 అయింది గదా! 3:30 వరకు అంతే కూర్చోండి. తర్వాత కంటిన్యూ చేద్దాం.
ఓకే అండి. క్లాస్ కంటిన్యూ చేద్దాం. One fine morning, one fine morn of true mastery and self-conquest. సో చాలా అద్భుతంగా ఉంటుందండి. సో వన్ ఫైన్ మార్న్ అంటే ఆ ఉదయం అని, ఆ అద్భుతమైన ఉదయం అని, అది ఎలా దేనిది ఎప్పుడైతే మనం ట్రూ మాస్టరీ అంటే నిజంగా మాస్టర్లుగా ఉంటాము, నిజంగా మాస్టర్స్ ఆఫ్ హ్యుమానిటీ అవుతాము, మనం మనలో ఉన్న హ్యుమానిటీని మాస్టర్ అయ్యి మనం గాడ్ని రిప్రజెంట్ చేసే మాస్టర్గా ఉంటాము. అది అండ్ సెల్ఫ్ కాన్ఫెస్ట్ అంటే నన్ను నేను జయించుకున్నది. సో వెన్ యు ఆర్ ద అబ్జర్వర్ యూ హ్యావ్ టు గ్రో అప్ ఎ లాట్. మనం అబ్జర్వర్గా ఉంటే మనం ఎంతో ఎంతో ఎదగాలి. వెన్ యూ ఆర్ ద అబ్జర్వర్, నేను ఎప్పుడైతే అబ్జర్వర్గా ఉంటానో యూ హ్యావ్ టు గ్రో అప్ ఎ లాట్. నేను అబ్జర్వర్గా ఉంటే నేను ఎదగడానికి ఇంకా ఎంతో ఉంది, ఇంకా ఇంకా నేను ఎదగాలి. వెరీ ఫ్యూ పీపుల్ ఎవర్ ఫైండ్ దిస్ స్టేజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ బికాస్ దే ఆర్ సో అటాచ్డ్ టు దర్ హ్యుమానిటీ, so attached to what is wrong with them, and when they cannot be something that they really do, deny their god for the sake of feeling good. అంటే ఇక్కడ పైన రామ్తా అన్నారు కదా, మనం అబ్జర్వర్గా అయితే వెన్ యూ ఆర్ ద అబ్జర్వర్, అబ్జర్వర్కి అయితే ఎదగడానికి ఇంకా ఎంతో ఉంది అన్నారు కదా. అసలు దాని అర్థం ఏంటి? దీని అర్థం మనకి ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే యోగి వేమన సినిమా ఒకటి ఉంది. వేమన సినిమా ఒకటి ఉంది. అందులో వేమన వైరాగ్యం పొంది ఇన్ ద సెన్స్ ఏం లేదు, ఈ చావు అంటే ఏంటి, మరణం అంటే ఏంటి అని చెప్పి ఆ సంఘర్షణలో ఆయన ఉన్నప్పుడు వెళ్తాడు. ఆయనకు అర్థం కాక శివుడు గుడిలోకి వెళ్ళిపోయి ఆయన వేమన దండం పెట్టుకుంటాడు. నాకు నువ్వే ఏదో దారి చూపించి, నాకు అసలు ఏం అర్థం కావట్లా, మామూలుగా లేదు అని అంటే అక్కడికి ఒక మాస్టర్ వస్తాడు. అంటే సినిమాలో శివుడు ప్రత్యక్షమైనట్టు చూపిస్తారు, బట్ అక్కడికి ఒక మాస్టర్ వస్తాడు. మాస్టర్ వచ్చి అడుగుతాడు వేమనని. ఏమని అడుగుతాడంటే, నీకు ఏం కావాలి నాయన అంటాడు. చెప్తాడు, నాకు ఈ జీవన మరణ నా వల్ల కావట్లేదు, రహస్యం ఏంటో తెలియాలి, మరణించిన తర్వాత ఏమో, అసలు మరణం అంటే ఏంటి అని చాలా దాని మీద క్వశ్చన్లు అడుగుతా ఉంటాడు. అంటే ఇంక అసలు పట్టలేడు కదా. ఆయన అంటాడు, ఇవన్నీ నీకెందుకు, ప్రపంచం అంతా ఉన్నట్టు నువ్వు ఉండొచ్చు కదా, ఇవన్నీ నీకెందుకు, నీకు అష్టైశ్వర్యాలు వచ్చే మార్గం చెప్తాను అంటే వేమన అంటాడు, అవన్నీ నాకు వద్దు, వీటన్నిటిని వద్దనుకొని వదులుకొని నేను వచ్చాను, నాకు రహస్యం తెలియాల్సిందే, మీరే ఎట్లా అని చెప్పండి, దండం పెట్టి మీ అంత మహానుభావులు అలా అంటే ఎట్లాగా అని చెప్పి అడుగుతాడు. ఆయన అంటాడు, ఇది చేయాలంటే మనకి కావాల్సిందే రాజయోగం అంటాడు. రాజయోగం అంటే రాజయోగ మెడిటేషన్ కాదండి, అది దాని గురించి కాదండి, అక్కడ అదే డైలాగ్ అది. దాని గురించి క్లియర్ అసలు దాని గురించి అనలేదండి. ఒకవేళ దాని వైపు వెళ్దాం అనుకుంటుంటే కనుక ప్లీజ్ దయచేసి ఆ ఆలోచన ఆపేసుకోండి. ఎందుకంటే కొన్ని చదివాను, నాకు భయం వేసింది, లిటరల్లీ చాలా భయం వేసింది. ఆ భయానికే నేను వెళ్ళకూడదు అనుకున్నాను. ఎంత భయం వేసిందంటే డైరెక్ట్గా నన్ను విక్టిమ్ చేసి పడేస్తున్నాయి, మామూలుగా కాదు. వద్దండి, ఇక్కడ ఇది నాకు సేఫ్ అనిపించింది, ప్యూర్ అనిపించింది కాబట్టే దీన్ని తీసుకున్నాను, అప్లై చేసుకుంటున్నాను, కాబట్టి దీన్ని పంచుకోవటం జరుగుతుందండి. అంతే. రాజయోగం అన్నారు అక్కడ. అంటే ఏంటి అని అంటే ఆయన చెప్తాడు వేమనకి ఏమని, మొదట నువ్వు నీ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, నీ మనస్సుని అదుపులో పెట్టుకోవాలి అంటాడు. ఎలా అంటే ఎంతో సాధన చేసి అదుపులో పెట్టుకోవాలి అని చెప్తాడు. ఇంక అయిపోయిందా అని అంటే అది ఒక మాయే. ఎప్పుడైతే నీ మనసు నీ అదుపులో ఉంటుందో నీ శరీరం మారటాన్ని నువ్వు చూస్తావు. అంటే మనకు అర్థమైన భాషలో కన్వర్ట్ చేస్తున్నానండి. శరీరం మారడాన్ని మనం చూస్తాము. అక్కడ మనం ఏదైనా చేయగలము అన్న స్థితిలో మనం వెళ్తాము, ఏదైనా చేయగలిగే స్థితిలో మనం ఉంటాము.
ఆ ప్రలోభానికి పడద్దు అంటాడు ఆయన. ఆయన ప్రలోభానికి పడద్దు అంటాడు. దాని తర్వాత ఆ ఆ శక్తులు నీకు వస్తాయి, నువ్వు ఎన్నో చేయగలవు. ఆ ప్రలోభానికి పడకుండా అంతే నువ్వు నీ మనసుని దైవం పైన లగ్నం చేసి, అంటే దైవంతో మనం అలా ఉంటూ వెళ్తే అప్పుడు నువ్వు అడుగుతున్న ఆ సత్యం ఏంటో తెలుస్తుంది అని వేమనకు చెప్తాడు. అప్పుడు వేమన అలా చేయటం వల్ల ఆయన ఎన్లైటన్మెంట్ పొందాడు. ఆయన వేమన శతకాల్లో ఎప్పుడు మనం చూసినా కానీ విశ్వదాభిరామ వినుర వేమ అంటాడు కదా. వినుర వేమ అంటే వేమనకి వేమనే చెప్పుకుంటున్నాడు ఆయన. ఆయన పేరు చెప్పుకోవట్లా. పాట రాసి లాస్ట్లో నా పేరు రాసుకుంటాను అట్లా కాదు. విశ్వదాభిరామ వినుర వేమ అంటే ఆయన ఉన్నత చైతన్యంలో ఉన్న ఆయన ఆయన ఆయనకే చెప్తున్నాడు. ఆయన పర్సనాలిటీ ఆయన ఆయన పర్సనాలిటీ లేదు, బట్ ఆయనకి చెప్తున్నాడు. ఏమని? ఆయన ఉన్నత స్థితిలో ఉన్న ఆయన కింద స్థితిలో ఉన్న ఆయనకి చెప్తున్నాడు దాని వెనకాల పడద్దు అని. తండ్రి తనయుడికి చెప్తున్నాడు. కానీ ఆ మూమెంట్లో తండ్రి తనయుడు వేరు కాదు. అది విశ్వదాభిరామ వినురవేమ అంటే. ఇక్కడ కూడా అంతే. అబ్జర్వర్గా అయ్యామంటే యూ హ్యావ్ టు గ్రో అప్ ఎ లాట్. ఇంకా ఆ ద్రష్టాభావంతో వచ్చాము అని అంటే మనం ఎంతో సాధించామని. కానీ అక్కడే ఆగిపోకూడదు. అక్కడి నుంచి ఇంకా ఉంది. అది స్టేజ్ 1. అక్కడి నుంచి ఇంకో స్టేజ్ ఉంది. ఆయన చెప్పినట్టు అక్కడ సినిమాలో ఒక మాస్టర్ చెప్పినట్టు నువ్వు అక్కడ ఏదైనా చేయగలిగే స్థితిలో ఉంటావు, కానీ అక్కడ నువ్వు ఆగిపోకూడదు. అక్కడ ఆగిపోయి ప్రలోభాల్లో ఉండే వాళ్ళే టైరెంట్స్ అయ్యారు. ఆ దైవత్వం యొక్క ప్యూర్ లవ్ని తీసుకోలేక వేల వేల టైరెంట్స్ అయ్యారు. మన సినిమాల్లో రాక్షసులు అయ్యారు. ఇప్పుడు ఎంతటి రావణాసురుడైనా కానీ ఎంతటి రాక్షసులైనా కానీ వాళ్ళందరూ సూపరు. ఇప్పుడు ఆ కథలో రావణాసురుడే ఉన్నాడు సూపర్ అని ఎందుకు అంటున్నానంటే, శివుణ్ణి ఎంత పూజించుంటే ఏదడుగుతా అది ఇచ్చేస్తాడు. ఏదడుగుతా అది ఇచ్చేస్తాడు. పూజించడం ఇన్ ద సెన్స్ అంత ధ్యానం చేస్తే వాళ్ళని తెప్పించుకొని ఉంటాడు. ఆ హిరణ్యకశిపుడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎంత చేస్తే వాళ్ళు ఆ వరాల్ని పొందడానికి వాళ్ళు ఎంత ఎంత చేసి ఉంటారు. వాళ్ళ మైండ్ అంటా ఉంటది నీకెందుకురా ఇవన్నీ పక్కెళ్ళు అని. అయినా కానీ వాళ్ళందరూ వాళ్ళ మైండ్ పైన ఆధీనం పొందారు కదా. కానీ వాళ్ళు అక్కడితో ఆగిపోయారు కాబట్టి ఇంకా పైకి వెళ్ళలేకపోయారు. అక్కడితో ఆగిపోయారు కాబట్టి పైకి వెళ్ళలేకపోయారు. మన మహాభారతంలో కూడా ఎంతోమంది పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు అస్త్రాలు వేస్తున్నారు కదా. అస్త్రాలు ఎట్టేస్తారు? సంకల్పంతో వేస్తారు. మంత్రం చెప్తారు కదా, మంత్రమే సంకల్పం. మాటే మంత్రం అన్నారు కదా. సంకల్పంతో వేస్తారు. ఆ సంకల్పం ఎంత పవర్ఫుల్గా అంటే అక్కడ అంత ఆ ఎనర్జీని సృష్టిస్తుంది, ఆ విధ్వంసాన్ని చేస్తుంది. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉండి దాన్ని చేస్తున్నారు. కానీ డైరెక్షన్ మారిపోకపోవటం వల్ల ఇక్కడ వాళ్ళు పడిపోవటం జరిగింది. ఇంకా అదే ఫైనల్ అనుకున్నారు. కాదు కదా. వెరీ ఫ్యూ పీపుల్ ఎవర్ ఫైండ్ ది స్టేజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. చాలా కొద్ది మందికి ఈ స్థితి వస్తుంది, అబ్జర్వర్ స్థితి. అంటే ఈ మూమెంట్ దాకా చాలా కొద్ది మంది వస్తారు. బికాస్ దే ఆర్ సో అటాచ్డ్ టు దర్ హ్యుమానిటీ. సో సో అటాచ్డ్ టు వాట్ ఈస్ రాంగ్ విత్ దెమ్. అంటే ఇంకా అలా వచ్చినా దాన్ని మనం గుర్తించలేము. ఎందుకు గుర్తించలేము అని అంటే మన యొక్క హ్యుమానిటీకి, మన యొక్క మానవత్వానికి మనం అటాచ్ అయిపోయి ఉన్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ రియల్గా జరిగింది. ఒక ఫుట్బాల్ ప్లేయర్, పెద్ద ఫుట్బాల్ ప్లేయరు. అతను చెప్పాడు, అతను ఆ రోజు 3 గోల్స్ వేశాడు. ఓకే ఫైన్, బాగానే ఉంది, 3 గోల్స్ ఎవడైనా వేస్తాడు. అతను సాయంత్రం అడిగారు, ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంటర్వ్యూ ఉంటుంది కదా, గేమ్ గెలిచిన తర్వాత, గేమ్ గెలిచారు. అడిగితే అతను చెప్పాడు, ఏమో తెలీదు, ఎందుకో తెలీదు, నేను ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, ఒక రకమైన స్టేజ్లో ఉన్నాను. నేను పరిగెత్తుతున్నా, నా ఎదురు ఒకడు వస్తున్నాడు,
ఎలాంటి మూమెంట్లో ఉన్నానంటే నేను నా ఎదురు ఉన్న వాడి గుండా వెళ్ళిపోవచ్చు. అంటే వాడి లోపలికి మన సినిమాలో దెయ్యాలు వెళ్ళిపోతాయి చూసారా, అలా నేను వెళ్ళిపోతాను అనిపిస్తుంది. ఈ బాల్ నాకు పెద్ద విషయం కాదు. నా నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. ఆ గోలుకి ఎలా వెళ్ళాలో నాకు తెలుస్తుంది. నాకు నాకు మొత్తం అక్కడ తెలుస్తుంది. నేను మొత్తం అక్కడ మొత్తం ఆ ప్లేస్ అంతా నేనే ఉన్నాను. అదంతా నాకు ఉంది. నేను పరిగెత్తుతున్నాను. నా బాడీ కలుపులేదు. నేను అలా పరిగెత్తుతాను. అలా కొన్ని గంటల సేపు అయినా కానీ పరిగెత్తుతున్నాను అనిపిస్తుంది. ఆ మ్యాచ్‌లో నిజంగా అతను ఎంతసేపు అయితే మ్యాచ్ ఉంటుందో ఆగట్లా. పరిగెత్తానే ఉన్నాడు. పరిగెత్తానే ఉన్నాడు. పరిగెత్తానే ఉన్నాడు. నేను పరిగెత్తానే ఉన్నాను. అలాగ నేను ఎన్ని వందల రోజులైనా పరిగెత్తాలనిపిస్తుంది. నాకు అలుపు లేదు, ఆయాసం లేదు, దప్పిక లేదు. నేను అంతే ఉన్నాను. అలాగా నేను అలా చేస్తున్నాను. నాకు ఆ గోల్ ఎలా ఎయాలో నాకు ముందే తెలిసిపోతుంది. నేను గోల్ ఎసేస్తున్నాను అన్నాడు. ఆ స్టేజ్ వస్తుంది. అందరికీ మనకి ఆ స్టేజ్ వస్తుంది. మనం మన మానవత్వంతో ఎంతో అటాచ్ అయిపోయి ఉండటం వల్ల, సో అటాచ్డ్ టు వాట్ ఈస్ రాంగ్ విత్ దెమ్. నాకు ఏదైతే కరెక్ట్ కాదో దానితో నేను అటాచ్ అయి ఉండటం వల్ల, వై వై దే కాంట్ బి సంథింగ్ దట్ దే రియలీ డూ ఉండటం వల్ల ఇంకా ఎలాంటి పొజిషన్కి వెళ్ళిపోయాను. దే కాంట్ బి సంథింగ్ దట్ దే రియలీ, నేను నిజంగా ఏదై ఉన్నానో దానిగా ఉండలేకపోతున్నారు. దానిగా ఉండలేకపోతున్నాం మనము. అండ్ డూ డినై దేర్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫీలింగ్ గుడ్. మనలో ఉన్న దైవాన్ని మనం రానివ్వట్లేదు. డినై, మనలో ఉన్న దైవానికి మనం వెన్ను చూపుతున్నాము, వద్దంటున్నాము. మనలో ఉన్న దైవాన్ని మనం అంగీకరించట్లేదు. ఫర్ ద సేక్ ఆఫ్ ఫీలింగ్ గుడ్. ఫీల్ గుడ్ అంటే ఆ ఫీలింగ్ గుడ్ అంటే మంచిగా ఆ సుఖం కోసం, ఆ కెమికల్ సుఖం కోసం, కంఫర్ట్ కోసం, ఇలాంటి జీవితం కోసం మనలో ఉన్న దైవాన్ని కూడా మనం రిజెక్ట్ చేసేస్తున్నాము. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇక్కడ అన్నీ ఉన్నాయి. మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ ఇంకా కావాలి అంటున్నాము. ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఎందుకు మనం తెస్తున్నాం? ఎందుకు మనం తీసుకుంటున్నాం? ఎందుకు మనం ప్రతిరోజు అన్నీ చేస్తున్నాం అనంటే ఫీల్ గుడ్. బాగుంది. ఆ ఫీల్ గుడ్ అనే దానికోసం చేస్తున్నాము. ఆఖరికి మనలో ఉన్న దైవాన్ని కూడా రిజెక్ట్ చేస్తున్నాము. ఇఫ్ దేర్ వర్ ఎవర్ ఏ కేస్ ఫర్ గోయింగ్ టు ద లైట్ అండ్ హ్యావింగ్ సమ్మన్ విత్ యూ దట్ వాస్ అబ్జర్వింగ్ యువర్ లైట్, దెన్ ఐ వాంట్ టు లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఏదైనా కేసు ఉందా అంటే, ఏదైనా సిచ్యువేషన్ ఉందా? మనం లైట్ రీజన్ దగ్గరికి వెళ్ళాం. లైట్ అంటే ఇక్కడ లైఫ్ రీజన్ అంటే లైట్ రీజన్ పైన ప్లేన్ ఆఫ్ బ్లిస్ జరిగేది. వెళ్ళాం అండ్ హ్యావింగ్ సమ్మన్ విత్ యూ, నాతో పాటు ఎవరో ఉన్నారు. దట్ వాజ్ అబ్జర్వింగ్ యువర్ లైట్ రివ్యూ, నాతో పాటు ఆ లైట్ రివ్యూని కూడా నాతో పాటు ఆ లైఫ్ రివ్యూని చూస్తున్నారు. దెన్ ఐ వాంట్ యూ టు లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా వినమంటున్నాను. నన్ను రామ్తా అంటున్నారు, జాగ్రత్తగా వినండి అంటున్నారు. That same situation is going to happen when you become the observer. When you become the observer and you are observing your monkey mind. అంటే లైఫ్ రీజన్కి వెళ్ళి నా లైఫ్ రీజన్ నేను చూస్తున్నాను, నాతో పాటు నా పక్కన కూర్చొని ఎవరో దాన్ని చూస్తున్నారు. అదే ఇక్కడ ఇక్కడ కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మనం అబ్జర్వర్ అవుతామో, ఎప్పుడైతే నేను ద్రష్టగా మారి నా యొక్క మంకీ మైండ్ని, నా యొక్క కోతి బుద్ధిని, కోతి మనసుని నేను చూస్తున్నాను, అప్పుడు ఇదే కదా విట్నెస్ ఆఫ్ ది మైండ్ లో మనం చేస్తుంది. రామ్తో చెప్తున్నారు అబ్జర్వర్ గా అయ్యి మన లోపల ఉన్న మరి నేనేం చేస్తున్నా? దైవాన్ని అయిన నేను నా మనసు యొక్క ఆలోచనల పట్ల సాక్షిభూతమై ఉంటున్నాను కదా, నా మనసు పట్ల సాక్షిగా ఉంటున్నాను కదా, అదే కదా నేను చేస్తుంది. వేరేదేమైనా చేస్తున్నానా? వేరేదేమైనా మనం చేస్తున్నానా? అంటే వేరేదేమైనా మనం చేస్తున్నామా? లేదు కదా. కాకపోతే రామ్తా చెప్పారు, మనం దాన్ని ఒక డిసిప్లిన్ లా మలుచుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం అంతే.
కళ్ళు మూసుకొని కూర్చొని అది చేస్తున్నాము. కళ్ళు మూసుకొని కూర్చొని చేసి 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 అది మనకి ఎంత బాగా మన మనలో ఉంటుంది అని అంటే, మనం నడుస్తున్న విట్నెస్ ఆఫ్ ద మైండ్ నిద్రపోతున్న జరుగుతుంది. 2 days బ్యాక్ ఒక క్వశ్చన్ అడిగారు, నిద్రలో మనం అన్కాన్షియస్గా ఉంటాం కదా, మరి అక్కడ ఎలాగంటే ఇదే జరిగేది. మనం కంటిన్యూస్గా ఆ సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన నిద్రలో కూడా జరుగుతుంది విట్నెస్ ఆఫ్ ద మైండ్. ఇది ఇది ట్రూత్ అండి. జరగట్లేదు నిద్రలో కూడా విట్నెస్ ఆఫ్ ద మైండ్ జరగట్లేదండి, మీరు మేల్కొన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. జరిగి తీరాల్సింది, జరిగిద్ది, జరగాల్సిందే అండి, జరిగేదే అది, జరిగిద్ది, అది జరిగేదే అది, అంతే. ఎలా ఏంటి అని వద్దు, మాకు జరిగింది అందరికీ జరుగుతుంది అంతే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ అబౌట్ టు సీ. అదే ఖచ్చితంగా మనం చూడబోతున్నాం అంటున్నారు. When you can do it here without dying is when you learn the truth, the occult of the masters, and then your job is to keep bringing forth the observer and laying down the image to where your observer is the only thing that you are. ఏంటంటే అదే ఇక్కడ మనం చూస్తాం. ఏం చూస్తాము? లైట్ రివిజన్. వెన్ యూ డూ ఇట్ హియర్ వితౌట్ డైయింగ్, నేను చనిపోకుండా చూస్తాను దీన్ని. ఇక్కడ చనిపోక ముందే నేను చూస్తాను. లైఫ్ రివిజన్ ఎప్పుడు జరుగుతుంది? లైఫ్ రివిజన్ అంటే ఏం లేదండి, మనం చనిపోయాక ప్లేన్ ఆఫ్ బ్లిస్ అనే దానికి వెళ్తాం. కొంతమంది దాన్ని స్వర్గం అంటారు, కొంతమంది ఒకళ్ళు అంటారు. ఆడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి మన లైఫ్ ఇంతవరకు మనం ఏం చేసామో అక్కడ మనం చూస్తాం. చూస్తాం, దాన్ని మనం అక్కడ చూస్తాం. దాన్నే ఇక్కడ మనం చూస్తాం. దాన్నే ఇక్కడ నేను బతికొండగానే చూస్తాను. బతికొండగానే నేను చూస్తాను. అది ఇంకొక చిన్న విషయం అండి. ఇప్పుడు నేను నేను ఇక్కడ ఉన్నా. నా ఎల్లో బ్రెయిన్కి చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. నా ఎల్లో బ్రెయిన్కి తెలిసింది, నేను చిన్నప్పుడు మా అమ్మ పొట్టలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు, అంతేగా. నా ఆలోచనలలో కూడా అదే ఉన్నాయి. ఈ బాడీ కూడా నా ఆలోచనలకు తగ్గట్టే ఉంది. అంటే ఇది న్యూ బాడీ, న్యూ బ్రెయిన్. బట్ సబ్ కాన్షియస్కి అంతా తెలుసు. అవునా? అవునా? అంతే కదా. అయితే ఒక చిన్న క్వశ్చన్ అండి. మరి ఇంకొక 2 మాటలు. నా జీవితంలో జరిగే ప్రతిదానికి కారణం నేనే అంటే నా ఆలోచనలే. నా ఆలోచనల వల్లే నా జీవితం అలా నడుస్తుంది కదా. అంతే కదా. నా జీవితం అలా జరుగుతుంది అని అంటే నా ఆలోచనలే. దీనికి ఇంకొక కోణం కూడా ఉంది. నాలో ఉన్న దైవం యాక్సెప్ట్ చేయకుండా నా జీవితంలో ఏది జరగదు. నాలో ఉన్న దైవం చెప్పకుండా నా జీవితంలో ఏది జరగదు. అంతే కదా. అంతే కదా. మరి ఇక్కడ కర్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? పోయిన జన్మ కర్మ, ఆ జన్మ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? పోయిన జన్మల్లో నువ్వు చాలా పాపం చేసావు, ఇప్పుడు అలా అనుభవిస్తున్నావు. అదేంటి? కాదు కదా. నేను దైవాన్ని, నేను అలాగా దాన్ని అనుభవిస్తున్నాను అని అంటే రీజన్ ఏంటి? నేను దానిలోంచి నేను బయటికి రావాలి, వచ్చి నేను అమృతాన్ని సిద్ధించుకోవాలి. మరి ఆ ఎక్స్పీరియన్స్ నాకు అది రావడానికి కారణం, ప్లేన్ ఆఫ్ బ్లిస్లో నేను ప్లాన్ రాసుకున్నాను. నా నెక్స్ట్ జన్మ ఇలా ఉండబోతుందని నేను ఇలా రాసుకున్నాను. దానిని రాసుకుంది కూడా నేనే. నా వచ్చే జన్మ ఇలా ఉండాలి అని చెప్పి నేను ఉంది కూడా నేనే. నీ పోయిన జన్మలు చేసింది ఏందో నాకు ఇప్పుడు రాలా. అంటే పోయిన జన్మలో నేను కూర్చొని ఆ లక్షల లక్షల పుస్తకాలు చదివాను, చచ్చిపోయాను, ఇప్పుడు పుట్టాను. ఆ లక్షల పుస్తకాల్లో ఒక పేజ్ కూడా ఈ బుర్రలో లేదు. ఎల్లో బ్రెయిన్, బుర్ర ఖాళీగా ఉంది. నేను పుట్టిన కాడి నుంచి మళ్ళీ ఎదుగుతా ఉన్నా కదా, అదే ఉంది.
పాత జ్ఞానం ఏముంది? జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? నేను మానవుడిని అని చెప్పేది. అంతే కదా. పోయిన జన్మలో ఏది చేసుకున్న పుణ్యం నీకు ఎట్టొచ్చింది? కాదు. పోయిన జన్మలో చేసుకున్న పాపం నీకు ఎట్టొచ్చింది? కాదు. నేను ఇలా డిజైన్ చేసుకున్నాను నేను నా లైఫ్ని. ఇప్పుడు నేను ఇక్కడ ఇలాగా దీని మీద కష్టపడుతున్నా, తెలుసుకుంటున్నాను కాబట్టి, సాధన చేస్తున్నాను కాబట్టి నాకు అవుతుంది. అంటే నాకు అవుతుంది ఇక్కడ సాయన పాత్ర గురించి కాదు చెప్తుంది, మామూలు జనరల్గా మాట్లాడుతున్నా. మేనిఫెస్టేషన్ అయింది అని అంటే దాని మీద నేను పెట్టాను. అనారోగ్యం వచ్చిందంటే ఆ సంకల్పాన్ని నేను ఇచ్చాను. ఆలోచన వల్లే వచ్చింది కదా. కదా. మరి అంటే ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, ఎప్పుడైతే ఆ కర్మ అన్న దాన్ని వేసుకున్నాము అని అంటే, వేస్తున్నాము అని అంటే, మన పవర్ దానికి ఇచ్చేస్తాము. తేడా తేడా పడిపోయింది మొత్తం. ఎప్పుడైతే నా లైట్ రివిజన్ నేను ఇప్పుడే చూసుకుంటున్నాను, ఇక్కడే చూసుకుంటానో, అప్పుడు నాకేమవుతుంది? అప్పుడు నిన్న నిజ సత్యాన్ని తెలుసుకుంటాను. అప్పుడు మాస్టర్స్ ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నారో, మాస్టర్స్ ఏదైతే వాళ్ళకి ఏ సత్యం అయితే తెలుసో, ఇప్పుడు నాకు అది తెలుస్తుంది. అండ్ దెన్ యువర్ జాబ్ ఈస్ టు కీప్ బ్రింగింగ్ ఫ్రాత్ ద అబ్జర్వర్. ఇప్పుడు నా పని ఏమవుతుంది? నాలో ఉన్న అబ్జర్వర్ని పైకి తేవటం, నాలో ఉన్న అబ్జర్వర్గా ఉండటం, అండ్ లేయింగ్ డౌన్ ద ఇమేజ్ టు వేర్ యువర్ అబ్జర్వర్ ఈజ్. నా అబ్జర్వర్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నేను నా ఇమేజ్ని పెట్టేయటమే. సరెండర్ అయిపోవటం గాడ్కి. ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ యు ఆర్. అప్పుడు నేను దైవం వేరు కాని స్థితిలో ఉంటాను. అప్పుడు నేను దైవంగా ఉంటాను. దెన్ యూ కెన్ సే మై గాడ్, ఐ ఆమ్ గాడ్ మ్యాన్, గాడ్ ఉమెన్ మేనిఫెస్ట్. అప్పుడు నేను అంటాను, నేను దైవాన్ని అని. నేను దైవాన్ని దర్శించాను. అప్పుడు నేను దైవాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నాను అని. ఐ నో వాట్ ఇట్ వాస్ టు బి యశ్వబెన్ జోసఫ్. రామ్తన్ నాకు తెలుసు సీరియస్ లా ఉండటం, యశ్వబెన్ జోసఫ్ లా ఉండటం నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది అంటున్నారు. ఐ నో ద ట్రూత్. నాకు ఆ సత్యం తెలుసు. ఐ అండర్స్టూడ్ వాట్ నో వన్ కుడ్ పాసిబుల్లీ అండర్స్టాండ్. నేను అర్థం చేసుకున్నాను. రామ్తా అంటున్నారు, ఆయన అర్థం చేసుకున్నారు. మామూలు వ్యక్తులకి అర్థం కాని ఆయన అర్థం చేసుకున్నారు. ఇన్ ద సెన్స్ సింపుల్. మనకి అర్థం కాని దానికి ఎలా అర్థమైంది అంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుకుపోతూ ఉన్నాము, ఆయన దైవంగా అయి ఉన్నారు కాబట్టి ఆయనకు అర్థమైంది. అంతే. ఆయన దైవంగా ఉన్నారు, ఆయన దైవాన్ని అని తెలుసుకున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన రామ్తాని ప్రేస్ చేయట్లా. అంటే రామ్తాని ఇక్కడ పూజించట్లా. మనం రామ్తాని చూడట్లా. రామ్తాని ఒక రోల్ మోడల్ లా తీసుకొని, రామ్తా ఏదైతే అయి ఉన్నారో మనము అదే. కాకపోతే రామ్తా తానేంటో తెలుసుకున్నాడు, మనం తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నాం. అంతే. బికాస్ దే కేర్ టూ మచ్ అబౌట్ దర్ లైవ్లీహుడ్. ఎందుకు మనకు అర్థం కావట్లేదు అని అంటే, ఎందుకు మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అని అంటే, ఆ సత్యాన్ని కేర్డ్ టూ మచ్ అబౌట్ దర్ లైవ్లీహుడ్. దానికి మన యొక్క బతుకు గురించి మనం చాలా తీసుకున్నాం. రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, పాలసీలు కట్టామా, కారు తీసుకున్నాం, కారు ఈఎంఐలు కట్టామా, పిల్లలకి చేసామా, ఇంకా అసలు దీంట్లో వెళ్ళిపోతా ఉన్నాం. దేర్ రెప్యుటేషన్, దేర్ బాడీస్, దేర్ రెప్యుటేషన్, పరువు. నా పరువు ప్రతిష్టలు ఏమవుతాయి? వెళ్తున్నాను, పక్కలైన దాకా వెళ్ళాలి, పక్కలైనా నడుచుకుంటే నేను బండిది డుగుడుగుడుగుడుగు అని వెళ్తున్నావు కదా. ఈ ఫంక్షన్కి వెళ్తున్నావు, మామూలుగా ఇచ్చారేంది, పక్కన నుంచి నా బంగారం చైన్ తెచ్చుకొని వెళ్ళాలి. దేర్ బాడీస్, నా శరీరం, అమ్మో ఏమైద్దో, సుకుమారంగా కోమలంగా ఫేస్కి 150 లోషన్లు రాస్తున్నాము, ఒంటికి ఇంకో 200 లోషన్లు రాస్తున్నాము, శరీరాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాము. ఓరు బాబు, ఏందంటే బయట నుంచి తెచ్చుకొని ఇప్పుడు లోపల నుంచి అది పాడైపోతుంటే బయట నుంచి నేను ఎన్ని అప్లై చేసిన పని అవ్వదు కదా. లోపల నుంచి నా లోపల ఆలోచన సరిగ్గా లేకపోవడం వల్ల నా బాడీలో ఉన్న ప్రతి సెల్ దానికి స్పందించి చండాలం అయిపోతుంది.
నేనేం చేస్తున్నా ఇప్పుడు బయట నుంచి ఏదో లోషన్ ఏదో ఒక ఆయింట్మెంట్ రాద్దాం అనుకుంటున్నా, పని అవ్వదు. యెషువా బెన్ జోసెఫ్ చిల్డ్రన్ అండ్ దర్ ఫ్యామిలీస్ వర్ సో బోల్డ్. జీసస్ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క కుటుంబం చాలా బోల్డ్, చాలా సరైన వాళ్ళు అని చెప్పి అంటున్నారు. జీసస్కి పిల్లలు ఏంటి అని మీరు కొత్తగా చూడాల్సిన పని లేదండి. జీసస్కి పెళ్ళయింది, జీసస్కి భార్య ఉంది, జీసస్కి పిల్లలు ఉన్నారు. ఇది నేను చెప్పట్లేదు, history.com వెబ్సైట్ చెప్తుంది. ఇదిగోండి, హూ ఈస్ ద వైఫ్ ఆఫ్ జీసస్ అని కొడితే ఇదిగోండి మేరీ మెగ్డలిన్ అని వచ్చింది. హిస్టరీ ఛానల్లో వాళ్ళు పబ్లిక్గా హౌ ఎర్లీ చర్చ్ లీడర్స్ డౌన్ ప్లేడ్, ఇదిగోండి ఒక నిమిషం, హౌ ఎర్లీ చర్చ్ లీడర్స్ డౌన్ ప్లేడ్ మేరీ మెగ్డలిన్ ఇన్ఫ్లుయెన్స్. ఆ మేరీ మెగ్డలిన్ అనే ఆమె బైబిల్ కూడా ఉంది, అంటే ఆమె బైబిల్లో ఆమె రాసిన great work leaves some pages on the cutting. ఆమె రాసినవి కూడా ఉన్నాయి, కానీ దాన్ని మాత్రం తీసేశారు. అవి రీసెంట్ గానే ఈజిప్ట్ లో దొరికిన నాగ్ హమాడి అనే దాంట్లో వాటిని గ్నాస్టిక్ అంటారు. నాగ్ హమాడి అనే దాంట్లో ఇదిగోండి నాగ్ హమాడి అనే దాంట్లో ఈజిప్ట్ లో దొరికినాయి అయ్యి. సో వాటి వల్ల క్లారిఫై చేశారు. ఇదిగోండి history.com వెబ్సైట్, నేను చెప్పట్లేదు. అదొకటి పెద్ద వాళ్ళు చెప్పారు. ఇంకోండి వికీపీడియా, ది అట్లాంటిక్, ఏబిసి న్యూస్, ఇండియా టైమ్స్, ఇదేందో మనకు తెలియదు, మరి ఇగో బైబిల్ వాళ్ళే చెప్తున్నారు. ఓకే, ఈ పిక్చర్ మాత్రం మనకు తెలియదండి, అలా కనుగొట్టలేదు. ది గార్డియన్, ది మ్యాగజైన్, ది గార్డియన్. ఇప్పుడు నేను మీకు ఏమైతే చూపించానో ఇవి చాలా చాలా పెద్దవి. ది గార్డియన్, ది టైమ్ మ్యాగజైన్ లో కవర్ ఫోటోలో పడడానికి ఒక్కొక్కరు చించుకుంటారు. టైమ్ మ్యాగజైన్ లో ఒక యాడ్ వేస్తేనే కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. జీసస్ కి వైఫ్ ఉన్నారు, జీసస్ కి చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఇది మనకు తెలీదు, హౌ మెనీ వైఫ్స్ మనకు తెలీదు. అండ్ ఇంకోటి, ఇదిగోండి జీసస్ కి చిల్డ్రన్స్ ఉన్నారు. సో అది ఇక్కడ ఎస్, ఇదిగోండి జీసస్ క్రైస్ట్ వైఫ్ మేరీ మెగ్డలిన్ హ్యాస్ 2 kids, 2 పిల్లలు ఉన్నారు. కంటికి కనపడే ప్రూఫ్. దీన్ని చూడడానికి ఆయన ఒక కథతో ద డావిన్సీ కోడ్ అనే పుస్తకాన్ని రాశాడు. ద డావిన్సీ కోడ్, అది సినిమా కూడా ఉంది, చూడొచ్చు. దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు. ఓకేనా? మీరంటే ఓకే, మనందరి క్లారిటీ ఉంది. ఏంటంటే వాళ్ళందరూ పబ్లిక్గా దాన్ని పబ్లిష్ చేశారు అంటే, సత్యం లేకుండా పబ్లిష్ చేస్తే వాళ్ళని పడేసి కొడతారు. క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళే కదా, క్రిస్టియన్ కంట్రీస్ నడిపోయాయి అన్నీ. ఓకే, చదువుకున్నాం మళ్ళీ. హూ డూ యూ థింక్ వాజ్ స్పీకింగ్ త్రూ యెషువా బెన్ జోసెఫ్, హీ సెడ్. అసలు మీరేమనుకున్నారు జీసస్ ఇలా చెప్పినప్పుడు ఏమనుకున్నారు? అండ్ హూసెవర్ leave their father's house and follow me, and whosoever shall leave their husband, man, or their wife and follow me, and whosoever should leave his culture and follow me will find the kingdom of heaven. మీరు ఇలా అనుకున్నారు ఎప్పుడు? ఎవరైతే వాళ్ళ తండ్రి ఇల్లు వదిలేసి నన్ను ఫాలో అవుతారో, ఎవరైతే వాళ్ళ యొక్క భర్తని లేదా వాళ్ళ యొక్క భార్యని వదిలేసి నన్ను ఫాలో అవుతారో, ఎవరైతే వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో కల్చర్ని, వాళ్ళ యొక్క మతాన్ని కానీ దేన్నైనా వదిలేసి నన్ను ఫాలో అవుతారో, వాళ్ళు పరలోకపు రాజ్యాన్ని చూస్తారు అని జీసస్ చెప్పాడు కదా. డోంట్ యూ థింక్ హీ న్యూ వాట్ హీ వాస్ టాకింగ్? మీకు అర్థం కాలేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అని. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సీ ద డైనామిక్స్ ఫ్రమ్ దట్. దాన్ని
సింపుల్గా అది ఏం చెప్తుందో మనకి దాన్ని అర్థం చేసుకోవటం సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఇక్కడ జీసస్ ఏం చెప్పాడు నిజంగా? వదిలేసేసి ఏది కంప్లీట్గా ఏది వాళ్ళందరినీ వదిలేసేసి ఇలా రమ్మన్నారు కదా. అసలు అక్కడ అక్కడ ఆయన చెప్పిన సెన్స్ చూడండి, జీసస్ చెప్పిన సెన్స్ చూడాలి మనం ఇక్కడ. దాన్ని అర్థం చేసుకోండి, చాలా డీప్. ఆయన జీసస్ మీ అన్నాడు కదా. మీ అంటే నాట్ యెషువా బెన్ జోసెఫ్. మీ మీన్స్ గాడ్. మన లోపల గాడ్. వాట్ డస్ ఏ పర్సన్ go through to turn around and leave the image their family has of them and lay down for a greater image? అది ఒక వ్యక్తికి కానీ ఒక మనిషికి కానీ వాళ్ళ ఫ్యామిలీ తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది కదా. తండ్రి అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఇంకే అన్ని ఆశలు పెట్టుకుంటుంది కదా. దానన్నిటిని వదిలి దానన్నిటిని కింద పెట్టి ఫర్ ఏ గ్రేటర్ ఇమేజ్, ఆ గొప్ప ఇమేజ్కి అంటే దైవత్వం కోసం అలా వదిలేయాలంటే ఎంత కష్టం, ఎంత ఎంత తపన, ఎంత వేదన పడాలి, అంటే లోపల ఎంత ఫైట్ చేయాలి. వి విల్ బికమ్ లోన్లీ అండి. లోన్లీ అవ్వరండి. వామో లోన్లీ. అసలు లోన్లీ లోన్లీ అంటే ఒంటరితనం. ఎలోన్ అంటే ఏకాంతం. అంటే వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాలని కాదు. మనకు కంప్లీట్ అవ్వరండి ప్లీజ్. కంప్లీట్ అవ్వరండి, మనకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. వాట్ సార్ట్ ఆఫ్ పెనాల్టీస్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ యాంగిష్ దే గో త్రూ. పెనాల్టీస్ అంటే ఇదిగోండి పనిష్మెంట్. అసలు అది వాళ్ళు ఎంత బాధపడాలి. యాంగిష్ అంటే సివియర్ మెంటల్ పెయిన్ ఆర్ ఫిజికల్ పెయిన్. ఇదిగోండి వాళ్ళు ఎంత వేదన పడాలి, లోపల ఎంత వేదన పడాలి అవన్నీ వదిలేసి వెళ్ళాలి అని అంటే. టు లీవ్ హర్ హస్బెండ్ మ్యాన్ టు నో గాడ్, దైవాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ భర్తని వదిలేయాలి అని అంటే ఆ మహిళ ఎంతటి నరకాన్ని అనుభవించాలి. వాట్ ఎ ఉమెన్ గో త్రూ యాజ్ ఎ టార్మెంట్ ఇన్ ఆర్డర్ టు లీవ్ దట్ రైచియస్ పాత్. ఎంతటి నరకాన్ని అనుభవించాలి ఆ యొక్క సత్యమైన మార్గంలో వెళ్ళడానికి ఆ మహిళ. ఆర్ ఎ మ్యాన్ హూ వుడ్ గివ్ అప్ హిజ్ వైఫ్ అండ్ ఫ్యామిలీ టు ఫాలో గాడ్. దైవాన్ని ఫాలో అవ్వడానికి, దైవాన్ని తెలుసుకోవడానికి ఎంత ఎంత వేదన, ఎంత తపన పడాలి. తపన ఇన్ సెన్స్ ఎంత బాధ, ఎంత నరకాన్ని అనుభవించాలి వాళ్ళు. వాళ్ళ పిల్లల్ని పెళ్ళాన్ని వదిలేసి. హూ కెన్ నో దేర్ యాంగ్విష్ అండ్ దేర్ టార్మెంట్. వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క తీవ్ర బాధని, వాళ్ళ యొక్క నరకాన్ని ఎవరు తెలుసుకోగలరు? వాట్ డు దే వాంట్ మోర్ దాన్ ద కింగ్డమ్ ఆఫ్ మ్యాన్. వాళ్ళకి ఏం తెలుసుకోవాలని ఉంది కింగ్డమ్ ఆఫ్ మ్యాన్ కంటే? అంటే ఈ మన దానికంటే ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో అది కింగ్డమ్ ఆఫ్ మ్యాన్. ఈ భౌతిక ప్రపంచం కంటే వాళ్ళకి ఇంకేం తెలుసుకోవాలని ఉంది, ఇంకా ఏం కావాలి? దే వాంట్ టు బి సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, నాట్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ మ్యాన్. వాళ్ళందరూ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, దైవానికి బిడ్డలుగా అవ్వాలనుకుంటున్నారు, మనిషికి కాదు. అంటే మనం సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనం మానవత్వాన్ని, మనలో ఉన్నంత మానవత్వం. వాళ్ళ దైవత్వానికి బిడ్డలు అవ్వాలనుకుంటున్నారు. లైక్ వాళ్ళ గాడ్లీ దానిని ఫాలో అవ్వడానికి, గాడ్గా అవ్వడానికి వాళ్ళు అన్ని వదిలేశారు. నో వండర్ యెషువా బెన్ జోసెఫ్ సెడ్ unto them is given the kingdom of heaven. దీన్ని చెప్పడం అతిశయోక్తి లేదు ఆయన చెప్పడానికి, ఆయన ఇలా అంటానికి. ఏమని? ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఈ పరలోకం అనేది ప్రాప్తిస్తుంది అని, పరలోకం అనేది వాళ్ళకు ఉంటది అని. హూ ఆర్ దీస్ ప్రీచర్స్ ఆఫ్ మిస్టీరియస్ డూమ్. మత బోధకులు అంటే బోధిస్తా ఉంటారు కదా. మరి వీళ్ళెవరు? మిస్టీరియస్ డూమ్ కి చూడండి, డెత్, డిస్ట్రక్షన్ ఆర్ టెరిబుల్ ఫేట్. అసలు మనకి ఇట్లా వచ్చారు కదా, మన ఎదురు పడ్డారు కదా, ఎవరి ఇల్లు? అసలు మనకి ఈ రహస్యంగా ఉన్నారు వచ్చిన వాళ్ళు ఎవరి ఇల్లు? వాళ్ళు ఏం చెప్తున్నారు? డూమ్ ప్రీచింగ్ దట్ విచ్ ఈస్ టర్మ్డ్ వర్డ్స్ దట్ ఆర్ మిస్టికల్ అండ్ యెట్ ట్రబులింగ్ కాజెస్ టు హ్యాపీ అండ్ అఫ్రైడ్ ద సేమ్ మూమెంట్. ఏంటంటే అసలు ఎవరు వీళ్ళు? ఏదో వస్తున్నారు, ఏదో చెప్తున్నారు, అది మనకి అర్థం కావట్లేదు. కానీ
అది లోపల మాత్రం మామూలుగా లేదు, ఆట ఆడుకుంటుంది. ఎవరు? ప్రీచర్స్, మతబోధకులు, ఎవరైతే జీసస్ టైంలో వెళ్ళి చెప్పారో వాళ్ళు. ఆర్ దే, అసలు అంతా ఇదంతా ఒకే మూమెంట్లో ఉంది. ఆర్ దే రియలీ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్? వాళ్ళు ఆ దేవుడి యొక్క దూతలా, లేదంటే సూపర్ మ్యాన్ ఆర్ సూపర్ ఉమెన్, లేదంటే వాళ్ళు సూపర్ మ్యాన్ ఆర్ సూపర్ ఉమెనా? దే మస్ట్ బి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఎవరు అంటే, దే మస్ట్ బి, ఆర్ దేర్ మ్యాడ్నెస్ మస్ట్ బి సో కంప్లీట్ దట్ దే ఆర్ willing to die for a dream that clearly this life could never have offered in the first place. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ పిచ్చితనం ఎలాంటిది అంటే, పిచ్చితనం అంటే పిచ్చి కాదు, దానిపైన ఉన్న ఆ పిచ్చి ఎలాంటిదంటే, వాళ్ళు ఎంత 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 పర్ఫెక్ట్, ఎంత పరిపూర్ణంగా యాక్సెప్ట్ చేశారంటే, వాళ్ళు వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క కళ కోసం వాళ్ళు చచ్చిపోవడానికే రెడీగా ఉన్నారు. దట్ క్లియర్లీ దిస్ లైఫ్ కుడ్ నెవర్ హ్యావ్ ఆఫర్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఈ ఈ లైఫ్ ఈ జీవితం ఏదైతే ఉందో, అది వాళ్ళకి ఏదైతే ఇవ్వలేకపోయిందో దానికోసం వాళ్ళు చనిపోవడానికైనా రెడీగా ఉన్నారు. చనిపోయేంత ఇదికెళ్ళిపోయారు వాళ్ళు. డూ యూ నో హౌ రేర్ ఇట్ ఈస్ టు హ్యావ్ సచ్ పీపుల్? మీకు తెలుసా, అలాంటి వాళ్ళని కలిగి ఉండటం ఎంత ఎంత రేర్, ఎంత అరుదో అని అంటున్నారు. దెర్ ఆర్ నాట్ దాట్ మెనీ మాస్టర్స్. వాళ్ళలో చాలా కొద్ది మందే మాస్టర్స్ అయ్యారు. అందరు మాస్టర్స్, చాలా తక్కువ మంది మాస్టర్స్ ఉన్నారు. దే నెవర్ మేడ్ ఇట్ బియాండ్ దేర్ హ్యుమానిటీ. వాళ్ళు అంతా చెప్తున్నా కానీ వాళ్ళ యొక్క మానవత్వాన్ని వాళ్ళు వదలలేకపోయారు, మానవత్వం దాటలేకపోయారు. వాళ్ళు ఎంతో అద్భుతంగా ఉన్నారు, ఎంతో అద్భుతమైన స్థితిలో ఉన్నారు, ప్రీచింగ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు మానవత్వాన్ని దాటలేకపోయారు. There were a lot of magicians, a lot of smart people, and a lot of powerful people, but there were not a lot of masters. And we know of only a few in the recent history. వాళ్ళు ఎంతో మంది మాయలో మంత్రాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది మెజిషియన్స్ ఉన్నారు, ఎంతో మంది స్మార్ట్ పీపుల్, తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పవర్ఫుల్ వాళ్ళు ఉన్నారు, శక్తివంతులు ఉన్నారు, కానీ అందరూ మాస్టర్స్ అవ్వలేదు. చాలా కొద్ది మంది మాత్రమే మాస్టర్స్ అయ్యారు. అండ్ వీ నో ఆఫ్ ఓన్లీ ఏ ఫ్యూ ఇన్ రీసెంట్ హిస్టరీ. మనకి చాలా కొద్ది మంది గురించి మాత్రమే తెలుసు. నో వన్ నోస్ వాట్ హ్యాపెన్ టు దెమ్ బికాస్ దేర్ డెత్ వాజ్ నెవర్ రికార్డెడ్. ఎవరికి తెలియదు, వాళ్ళకి ఏమైందని ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు చనిపోయారు అని చెప్పి ఎక్కడ రాసలేదు, ఎక్కడ రికార్డ్ చేయబడలేదు, ఎక్కడా లేదు. They were so outrageous, so unique, and so terrible that when they walked into a village, the whole village was blessed by their presence. వాళ్ళు ఎంతో అద్భుతంగా, ఎంతో యునిక్గా, అంటే వాళ్ళు దైవాన్ని తెలుసుకొని ఉన్నారు, బట్ వాళ్ళ యొక్క మానవత్వాన్ని వాళ్ళు విడవలేకపోయారు, కాబట్టి వాళ్ళు చనిపోయారు. దైవాన్ని తెలుసుకొని ఉన్నారు, వాళ్ళు ఎంతో అద్భుతంగా ఉన్నారు. వాళ్ళ ఒక గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామం మొత్తం వాళ్ళ యొక్క ప్రెజెన్స్ వల్ల బ్లెస్డ్ అయింది, అంటే లైక్ దీవించబడింది. వాళ్ళంతా స్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళలో అందరూ మాస్టర్స్ అవ్వలేకపోయారు. ఎందుకు? వాళ్ళ మానవత్వాన్ని వాళ్ళు జయించలేకపోయారు. ఐఎమ్ గివింగ్ యూ ద సేమ్ మెసేజ్ దట్ యువర్ అబ్జర్వర్ గివ్స్ యూ. రామ్తా అంటున్నారు, నేను మీకు సేమ్ మెసేజ్ చెప్తున్నాను. మీ అబ్జర్వర్ అంటే మనలో ఉన్న దైవం మనకి ఏం చెప్తారో అదే చెప్తున్నాను. ఏంటంటే, ఇఫ్ యూ కెన్ బీ మీ అండ్ గ్రేటర్ దాన్ యువర్ ఇమేజ్, అండ్ యువర్ ఇమేజ్ ఈస్ గోయింగ్ టు డై, అండ్ ఐ స్వేర్ యూ విల్ నో ఎటర్నల్ లైఫ్. నువ్వు గనక నేను అయ్యి ఉంటే, అంటే దైవము అయ్యి ఉంటే, గ్రేటర్ దాన్ యువర్ ఇమేజ్, నా ఇమేజ్ ఏదైతే ఉందో, నా ఇమేజ్, నా పాత్ర, నా పర్సనాలిటీ, నేను సాయి వీడు, సాయి అది ఏదైతే ఉందో, నేను దేన్నైతే పట్టుకొని ఏలాడుతున్నానో, దానికంటే నేను గొప్ప స్థానంలో నాలో ఉన్న దైవాన్ని నేను పెడితే, అప్పుడు యువర్ ఇమేజ్ ఈస్ గోయింగ్ టు డై. అప్పుడు నా పాత్ర చనిపోతుంది, అంటే నా పాత్ర పోతుంది ఇంకా అక్కడి నుంచి. అండ్ ఐ స్వేర్, రామ్తానండి, నేను ఒట్టేసి చెప్తున్నాను, యు విల్ నో ఎటర్నల్ లైఫ్. అప్పుడు మీకు అసలైన జీవితం, ఎటర్నల్ లైఫ్, అమరత్వమైన జీవితం తెలుస్తుంది.
దట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ యువర్ అబ్జర్వర్. ఇది మనలో ఉండే దైవం యొక్క మెసేజ్ అని చెప్తున్నారు. ఇట్ ఇజంట్ యెషోవా బెన్ జోసెఫ్ దట్ ఏ పర్సన్ ఫాలోస్. ఇది ఇది ఎలా అంటే ఇట్ ఇజంట్ ఇట్ ఈస్ నాట్ యెషోవా బెన్ జోసెఫ్ దట్ ఏ పర్సన్ ఫాలోస్. అంటే అసలు మనం ఫాలో అవ్వాల్సింది జీసస్ పాత్రని కాదు, యెషోవా బెన్ జోసెఫ్ని కాదు. ఆయన ఏం చెప్పాడో దానిని. హీ సెడ్ ద ఫాదర్ దట్ లివ్స్ ఇన్ మీ ఈజ్ ద ఫాదర్ దట్ లివ్స్ విత్ ఇన్ యూ, అండ్ హూస్ ఎవర్ షల్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్, దో హీ షుడ్ లీవ్ హిస్ మదర్స్ హౌస్, దో he should leave his father's house, though he should leave his husbandman or his wife, will inherit the kingdom of heaven. ఏంటంటే ఆయన ఏం చెప్పాడు అనంటే ద ఫాదర్ దట్ లివ్స్ ఇన్ మీ ఈజ్ ద ఫాదర్ దట్ లివ్స్ విత్ ఇన్ యూ. నాలో ఉన్న తండ్రి, నాలో ఏ దైవం అయితే ఉన్నాడో అదే దైవం నీలో ఉన్నాడని జీసస్ చెప్పాడు. అండ్ హూ షెల్ లిసన్ టు ద వాయిస్, ఎవరైతే ఆ దైవం యొక్క వాయిస్ని, గొంతుని వింటారో, చెప్పింది వింటారో, వాయిస్ ఆఫ్ ద ఫాదర్, లోపల ఉన్న దైవం చెప్పింది వింటారో, దో హీ షుడ్ లీవ్ హిస్ మదర్స్ హౌస్, వాళ్ళ యొక్క అమ్మ ఇల్లుని వదిలేసేయాలి, వాళ్ళ యొక్క నాన్న ఇల్లుని వదిలేసేయాలి. అండ్ దో హీ షుడ్ లీవ్ హిస్ హస్బెండ్ మ్యాన్, వాళ్ళ యొక్క భర్తని వదిలేయాలి, వాళ్ళ యొక్క భార్యని వదిలేయాలి. విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, వాళ్ళు ఆ స్వర్గపు లోకాన్ని ఇన్హెరిట్ చేస్తారు, పొందుతారు. అంటే దాని యొక్క వారసత్వాన్ని వాళ్ళు పొందుతారు. దిస్ ఈజ్ ద మెసేజ్. ఇది మాత్రం ఇది బైబిల్లో ఉందండి. గాస్పెల్స్ మత్తాయి సువార్త అనే దాంట్లో ఉందంట, మనకు తెలియదు అది అదే మెసేజ్ చెప్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, అమ్మా నాన్న వదిలేసి బైరాగ్ కావాలని కాదు, అమ్మా నాన్న వదిలేసి హిమాలయాలు పట్టుకొని వెళ్ళి ఆడికెళ్ళి చేయాలని కాదు, ఆడికెళ్ళి గంజాయి కొట్టుకోవాలని కాదు, అలా కాదు, వదిలేసి పోవాలని కాదు. ఇక్కడ వదిలేసి పొమ్మనింది అసలు ఏంటంటే, నేను ఇక్కడ షుడ్ లీవ్ హిస్ ఫాదర్స్ హౌస్, షుడ్ లీవ్ హిస్ మదర్స్ హౌస్, వైఫ్ని పిల్లల్ని వదిలేసేయాలి అని అంటే భౌతికంగా వదిలేయాలని కాదు, దైవాన్ని ఆయన నేను నాలో ఉన్న దైవత్వాన్ని నేను తెలుసుకున్నప్పుడు, నాలో ఉన్న గాడ్లీ స్టేట్ని నేను తెలుసుకున్నప్పుడు, నేను ఒక పాత్రకి పట్టుకొని క్లింగ్ అవ్వను, నేను పట్టుకొని నా అమ్మ నా నాన్న అని క్లింగ్ అవ్వను, ఒక దైవము స్టేట్లో ఉంటాను, ఆ దైవం స్టేట్లో ఉంటాను, వాళ్ళు నాతో ఉంటారు, నేను వాళ్ళకి కావాల్సిన పనులు నేను చేస్తాను, వాళ్ళు వెళ్ళమంటే పొద్దున్నే కొట్టుకెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను, వాళ్ళతో నేను ఉంటాను. కానీ నేను లోపల డిఅటాచ్ అవుతాను, లోపల గాడ్గా ఉంటాను, లోపల అవేర్గా ఉంటాను, లోపల అబ్జర్వర్గా ఉంటాను. ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నారు కదా, పరలోకం అంటే చచ్చిపోయినా వెళ్ళేది కాదు, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నా లోపల ఉండేది. అది నేను గాడ్ అని నేను తెలుసుకొని నేను దైవంగా నేను ఉంటున్నప్పుడు ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నేను నాలో చూస్తాను, ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నాలో ప్రతిష్ఠించుకుంటాను, ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నా చుట్టూ పరుస్తాను. అదే ఇక్కడ జీసస్ చేసింది. ఆయన దైవము అని తెలుసుకున్నాడు, ఆయన దైవము అని అందరికీ చెప్పాడు కాబట్టి, సత్యం చెప్పాడు కాబట్టి ఆయన అక్కడ వాళ్ళందరినీ మార్చగలిగాడు. వాళ్ళందరికీ ఎందుకు జీసస్ రమ్మంటే వాళ్ళు ఎందుకు వచ్చేసారు, పిచ్చోళ్ళు కాదు, ఒక్కొక్కరు పెద్ద పెద్ద పొజిషన్ వాళ్ళు ఎందుకు వచ్చేసారు అంటే, జీసస్ పిలిచింది నోట్తో కాదు, అక్కడ దైవం చూసింది కాబట్టి వచ్చింది, అక్కడ సోల్ చూసింది కాబట్టి కాంటాక్ట్ జరిగి వచ్చారు. ఇప్పుడు ఏదైతే బయట క్రిస్టియానిటీ జరుగుతుందో అసలు అది 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 కాదు ఆయన చెప్పింది. గ్నాస్టిసిజం, గ్నాస్టిక్ అని ఉంటుంది, GNOSTIC, గ్నాస్టిక్ అని ఉంటుంది. అది తీసుకోండి, దాన్ని చదవాలి, దాన్ని చదివితే అర్థమైద్ది. ఏంటి బైబిల్ యాక్చువల్గా చాలా చాలా పెద్దది, ఉన్నాయని కట్ చేసి పడేశారు. ఇది నేను చెప్పట్లా, ఎన్నో ఆర్టికల్స్ చదివాను, ఎన్నో డాక్యుమెంటరీస్ విన్న తర్వాత నేను చెప్తున్నానండి. దాన్ని కట్ చేసేసారు. ఏది చర్చ్ కట్ చేసింది అంటారు. అంటే ఏంటి, ఏం లేదండి, అందులో నువ్వు దైవానివి, నీ సంకల్పంతో నువ్వు క్రియేట్ చేసుకోగలవు అని అన్నీ ఉంటాయి. నువ్వు దైవాన్ని నువ్వు సంకల్పంతో నువ్వు క్రియేట్ చేసుకోగలవు అంటే నువ్వు మన పాస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం, మన పంతులు గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం? పంతులు గారు దేవుడికి చెప్పండి నాకు ఇది చేయమని, పాస్టర్ గారు దేవుడికి చెప్పండి నాకు ఇది చేయమని. అసలు మనల్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలరు? కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఏ మెసేజ్ అయితే మనల్ని
వాళ్ళ కంట్రోల్ తప్పించి దా మెసేజ్ని తీసేశారు. ఇట్స్ నాట్ అబౌట్ క్రిస్టియానిటీ, ఇట్స్ నాట్ అబౌట్ హిందూయిజం. మొత్తం ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులో కేనోపనిషత్తు 20 రూపాయల పుస్తకం, ఇంత సన్నగా ఉంటుంది. దాని చదివితే చాలు నేను దైవం అని అర్థమైపోయిద్ది, చాలా క్లియర్గా అర్థమైద్ది. కానీ 108 ఉపనిషత్తులు ఉన్నాయి, బట్ అన్ని మనకు అవైలబుల్గా లేవు కదా, వాటి యొక్క ట్రూ ఫామ్లో లేవు కదా. మన చుట్టూ ఎంతో జ్ఞానం ఉంది, అది ట్రూ ఫామ్లో మన దగ్గరికి లేదు. ఎవరికి వాడు ఎడిటింగ్ చేసేసాడు వాళ్ళ పాత్రలతో. వాళ్ళ యొక్క ట్రూ అండ్ ప్రెస్టీన్ ఫామ్తో మన దగ్గర జ్ఞానం లేదు. కాబట్టి నువ్వు నీ తల్లిని తండ్రిని వదిలేసాలి అంటే వాళ్ళని వదిలేసేసి నా బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోవాలని కాదు, అలాంటి బాధ్యతలు పట్టుకొని కూర్చొని భౌతిక ప్రపంచాన్ని పరిగెత్తాలని కాదు. నేను నా దైవ స్థితిలో ఉండాలి, నేను నా దైవ స్థితిలో ఉన్నాను. జీసస్ కూడా పెళ్ళైంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఆయన చెప్పి వెళ్ళాడు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు చేసేదానికి, చాలా క్లియర్గా ఉన్నాడు జీసస్ చేసిన దానికి. ఇక్కడ మనము దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాము, మనము దాన్ని ఉన్నాం అంతే. నో మెంటల్ అటాచ్మెంట్స్. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, మనం కంటిన్యూ చేద్దాం. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేనున్నారు కదా, భవిష్యత్తు గురించి చెప్పారు చాలా. అదే ఆయన ఏదో అంటారండి, ఆయన మీద సినిమా కూడా ఉంది, బ్రహ్మంగారు కాలజ్ఞానం ఏదో ఉంది. బ్రహ్మంగారు కూడా ఆయన వెళ్ళిపోయేటప్పుడు, ఆయన రిజెక్ట్ అయ్యేటప్పుడు, అంటే ఆయన అసెన్షన్ అయ్యేటప్పుడు, ఇప్పుడు ఏం లేదండి, వీళ్ళందరూ మాస్టర్స్ అండి. వీళ్ళందరికీ తెలుసు, అమృత సాయిబాబాకి వీళ్ళందరూ తెలుసు. వీళ్ళందరూ ఎవరు, సాయిబాబా చనిపోవాలి, ఇప్పుడు ఇటుకరా ఇరిగిపోతే చచ్చిపోయేది ఏందండి? చిన్న లాజిక్, ఇటుకరా ఇరిగిపోతే చచ్చిపోయేది ఏంటి? అది అక్కడ వేసిన నాటకం అంతే. లేదంటే ఇప్పుడు ఆయన మెసేజ్ చెప్పడానికి వచ్చాడు, మెసేజ్ చెప్పాడు సాయిబాబా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సాయిబాబా జీవిత చరిత్ర చదువుతున్నాము, సాయిబాబా పటం కట్టుకొని భజన చేస్తున్నాం, గుళ్ళు కట్టాం. ఆయన చెప్పింది పాటించామా? లేదు. కృష్ణుడు చెప్పింది పాటిస్తున్నామా? లేదు. గుళ్ళు కట్టేసాం. మనం ఒక మతాన్ని చేసి వ్యాపారం చేసుకుంటున్నాం కాదు, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. మనం ఇక్కడ మనం చెప్పింది, వాళ్ళు ఏం చెప్పారు, అద్భుతమైన జ్ఞానం చెప్పారు. అందుకే సింపుల్గా నాటకం వేశాడు, ఇటుకరా ఇరిగిపోయింది, ఇటుకరా ఇరిగిపోతుంది, వెళ్ళిపోతా అన్నాడు. కావాలని ఆయన తెలుసు, కావాలని ఎరగొట్టారు, అయిపోయింది. మరి ఆయన బాడీ ఉందిగా అంటే, ఓరు బాబు, దైవాన్ని నేనని తెలుసుకున్నాక నాకు సాధ్యం కాదంటే ఏముంది? అంతే. బుద్ధుడి దగ్గర సేమ్ అదే జరిగింది. ఇది నీకు ఎక్కడ తెలుసు, నువ్వు చూసావా అంటే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే జ్ఞానం జరిగిందో దాన్ని అనుభవించబట్టే కదా ఎంత స్ట్రాంగ్గా చెప్తుంది. అంతే. ఈయన స్ప్లిట్ పర్సనాలిటీ చదువుతున్నానండి. ఇన్ ఏ స్ప్లిట్ పర్సనాలిటీ యూ హ్యావ్ ఎ డెవిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద ఏంజల్ ఆన్ ద అదర్. మన సినిమాల్లో చూస్తాం కదా స్ప్లిట్ పర్సనాలిటీ, ఒకవైపు దెయ్యం ఉండి ఇంకోవైపు దాని పేరు మంచిగా ఉండి, అరే చెయ్యొద్దురా, చెయ్యి ఏం కాదు అని కార్టూన్లో చూస్తూ ఉంటాం కదా. అదే మనకుంది, ఆ స్ప్లిట్ పర్సనాలిటీ మనకుంది. ఒకవైపు దెయ్యం ఉంది, ఒకవైపు డెవిల్ ఉంది, ఇంకోవైపు ఏంజల్ ఉంది. అండ్ యు ఆర్, బికాస్ సమ్వన్ ఈజ్ లిసనింగ్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ టు బి యూ. అక్కడ ఆ రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాయి కదా, సేమ్ ఇదే అండి. ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చింది, కళ్ళు మూసుకున్నా, ఒక అమ్మాయిని చూడు అంటుంది, ఇంకోవైపు నుంచి చూడొద్దు అది కాదు అంటుంది. అసలు చూడు అంటుంది ఎవరు, చూడొద్దు అంటుంది ఎవరు? ఆ చూడొద్దు అనే దాన్ని గమనిస్తుంది ఎవరు? ఇదే రీజన్, మనలోనే ఉంది అదంతా, నేనే అంతా. ఇక్కడ బికాస్ సమ్మన్ ఈజ్ లిసనింగ్, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ టు బి యూ. ఎవరో దాన్ని వింటున్నారు కదా, ఆ వినేవాడినే నేను. హౌ కుడ్ దట్ బి యూ కుడ్ బి లిసనింగ్ టు వాట్ యూ డిడ్ అండ్ బి డిఅటాచ్డ్ ఫ్రమ్ వాట్ వాజ్ సో పవర్ఫుల్ అండ్ ఎమోషనల్. అది మనం ఎలా అవ్వగలము? హౌ కుడ్ దట్ బి, ఒక నిమిషం అండి. How could that be? You could be listening to what you did and be detached
from what was so powerful and emotional. అది ఎలా సాధ్యం? Could be listening to what you did. అంటే నేను ఏదైతే చేశానో దానిని నేను వింటున్నాను అండ్ బీ అటాచ్డ్ టు వాట్ వాజ్ సో పవర్ఫుల్ అండ్ ఎమోషనల్. ఏదైతే ఎంతో శక్తివంతంగా ఏదైతే ఎమోషనల్గా ఉందో దానికి అటాచ్ అయిపోయి ఉన్నాను. అది చెప్తుంది దానికి అటాచ్ అయిపోయి ఉన్నాను. ద వన్ హూ ఈస్ లిజనింగ్ ఈస్ గాడ్ అండ్ దట్ ఈస్ హౌ క్లోజ్ ఇట్ ఈస్. ఎవరైతే దాన్ని వింటూ ఉన్నారో అదే దైవము. అంత దగ్గరగా మనం ఉన్నాము, అది అంత దగ్గరగా మనకుంది అంటున్నారు. వాట్ డూ యూ హ్యావ్ టు డూ? మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? యూ డోంట్ హ్యావ్ టు డై టు బీ గాడ్, యూ హ్యావ్ టు లివ్ టు బీ ఇట్. నేనేం చేయాలంటే నేను దైవం అవడానికి, నేను దైవంగా ఉండడానికి నేను చచ్చిపోవాల్సిన పని లేదు. నేను దానిగా జీవిస్తే చాలు, నేను దానిగా జీవిస్తే చాలు. Yeshua said, and whosoever shall leave their family and follow me will see God. And it was the absolute truth. జీసస్ చెప్పారు, ఎవరైతే వాళ్ళ యొక్క కుటుంబాన్ని వదిలేసి నన్ను ఫాలో అవుతారో దైవాన్ని చూస్తారన్నారు కదా, అది ఖచ్చితంగా సత్యము అంటున్నారు. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు డినై అండ్ క్వాంకర్ బిఫోర్ యూ కెన్ డెలివర్. ఇది చాలా చాలా అద్భుతమైందండి, చాలా అద్భుతమైంది. సమ్ టైమ్స్ కొన్నిసార్లు యూ హ్యావ్ టు డినై, కొన్నిసార్లు నేను వద్దనాలి, కొన్నిసార్లు నేను ఆపాలి. అండ్ క్వాంకర్, నేను జయించాలి. బిఫోర్ యూ కెన్ డెలివర్, నేను దాన్ని డెలివర్ చేసే ముందు, అంటే నేను దాన్ని యాక్షన్లో పెట్టే ముందు, ఇదిగోండి బ్రింగ్ అండ్ హ్యాండ్ ఓవర్, దాన్ని నేను యాక్షన్లో పెట్టే ముందు నేను దాన్ని ఆపాలి. అసలు దేనిని జయించాలి, దేనిని ఆపాలి అని అంటే, నేను నా పర్సనాలిటీని అబ్జర్వర్గా ఉండి డినై, నో యూ కెనాట్ పాస్, నువ్వు అసలు నీకు జరగకూడదు, నువ్వు వెళ్ళలేవు అని చెప్పి దానిని నేను జయించి అప్పుడు నేను దైవంగా ఉండగలను. అప్పుడు యూ కెన్ డెలివర్, అంటే అప్పుడు నేను ఇవ్వగలను, అప్పుడు నేను ఆ దైవత్వాన్ని వ్యక్తం చేయగలను, ఈ యొక్క పాయింట్ అండి, ఈ యొక్క పాయింట్ని మనం పట్టుకొని వెళ్తే గంటలు గంటలు జరుగుతుంది. సో ఈ యొక్క పాయింట్ని మీరు ఎలాగా చూసుకుంటే, దాన్ని కాంటెంప్లేట్ చేస్తే చాలా అంటే చాలా వస్తుంది. ఇట్ ఈస్ ద సేమ్ మెసేజ్ దట్ ఐ న్యూ 33,000 years బిఫోర్ యెషువాస్ టైం. రామ్తా అంటున్నారు, ఇదే సేమ్ మెసేజ్ 33, అంటే జీసస్ కంటే 33,000 సంవత్సరాల క్రితం నాకు తెలిసింది అంటున్నారు. అంటే లైక్ జీసస్ 35,000 years, రామ్తా 35,000 years బ్యాక్ ఉన్నాడు కదా, జీసస్ 2,000 సంవత్సరాల ముందు ఉన్నాడు కదా. ఇప్పుడు మన టైంకి 35,000 -2 33. ఓకే, ఆల్ ఐ హ్యాడ్ టు డూ was to sit on the rock and understood the truth and not be fascinated what I could have been because I was everything. ఏంటంటే నేను రామ్తా చేసిందల్లా ఒకటే, ఆ రాయి మీద కూర్చొని ఆయన గమనిస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, సత్యాన్ని అర్థం చేసుకున్నారు. ఏంటంటే నాట్ టు బి ఫ్యాసినేట్ దట్ వాట్ ఐ కుడ్ హ్యావ్ బీన్, నేనేం అవ్వగలను దానికి ఆయన ఫ్యాసినేట్ అవ్వట్లా. ఆయన ఇలా అయిపోతాను, ఇలా అవుతాను అని చెప్పి ఆయన ఫ్యాసినేట్ ఏం అవ్వట్లా. లైక్ ఇలా అవుతాను అని చెప్పి ఆయన ఎంజాయ్ అవ్వట్లా, దాని మీద రాగం పెంచుకోవట్లేదు, దాని మీద అలా వెళ్ళిపోవట్లా. బికాస్ ఐ వాజ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే అంతా నేనే కనుక. థ్యాంక్ గాడ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ టు లీవ్, ఓన్లీ యూ. థ్యాంక్ గాడ్ నాకు వదిలేయడానికి కుటుంబం ఎవరు లేరు, మీరే ఉన్నారు ఆ టైంకి అని చెప్తున్నారు రామ్తా. డూ యూ హ్యావ్ టు సఫర్ టు బికమ్ ద అబ్జర్వర్? In the first consequences you do, but after it is, కళ్ళు మూసుకున్నా ప్లీజ్ దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి ప్లీజ్. చాలా అద్భుతంగా ఉంటుంది, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కళ్ళు మూసుకోవాలండి, అంటే కళ్ళు మూసుకుని దాన్ని మీరు ఫీల్ అవ్వగలరు, డైరెక్ట్ కొట్టి పడేసిద్ది లోపలికి. అందుకని అంటే నేను అబ్జర్వర్ అవ్వడానికి నేను సఫర్ అవ్వాలా, నేను బాధపడాలా, ఇబ్బంది పడాలా, కష్టపడాలా అంటే ఇన్ ద ఫస్ట్ కాన్సిక్వెన్సెస్ యు డూ, మొట్టమొదట మనకు ఆ కష్టం ఉంటుంది. అంటే ఇందాక మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు, ఒక అడవిలో మనం దారి ఏర్పరుస్తున్నాం,
దారి ఏర్పరుస్తున్నప్పుడు ఎన్నో చెట్లు, ఎన్నో చేమలు, ఎన్నో రాళ్ళు రప్పలు ఉంటాయి. మనం చాలా ఇబ్బంది పడతాం. అదే దారిన మళ్ళీ 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 వెళ్తుంటే ఆ దారి చదునైపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అది ఉంటుంది, కానీ తర్వాత దట్ ఇట్ ఈస్ ఏ బ్రీజ్, అది మనకి ఒక చల్లటి గాలిలాగా ఉంటుంది. అది మనకి ఒక చల్లటి గాలి అంటే సాయంత్రం పూట మనం పైకొస్తుంటే బాగా అలసిపోయి మనం ఉంటే సాయంత్రం నైట్ మనకి చల్లని గాలి మన వీపుని మన చెంపల్ని అలా తాకుతూ వెళ్తుంది కదా, అలా ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ రియలీ క్లీన్ అండ్ అబ్జర్వర్. ఎందుకంటే నేను పూర్తిగా స్వచ్ఛంగా ఉన్నాను, ద్రష్టగా ఉన్నాను. స్వచ్ఛంగా ఎలా ఉన్నాను? నా గతాన్ని నేను వదిలేశాను, నా మానవత్వాన్ని నేను వదిలేశాను, నా అటాచ్మెంట్స్ నేను వదిలేశాను. పూర్తిగా స్పష్టంగా ఉన్నాను, క్లీన్గా ఉన్నాను, నిశ్చలంగా ఉన్నాను. నేను అంతే అబ్జర్వర్గా ఉన్నాను. అండ్ ద అబ్జర్వర్ ఇన్ యూ ఈజ్ యాజ్ హ్యాపీ యాజ్ లిటిల్ బేబీ అండ్ ఈజ్ కనెక్టెడ్ టు ద వరల్డ్. నాలో ఉన్న దైవము చిన్న పిల్లోడిలాగా, అంటే నేను ఎంతో చిన్న పిల్లోడిలాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నాను, అని నవ్వుతూ ఉన్నాను. అండ్ ఈజ్ కనెక్టెడ్ టు ద వాయిడ్. నేను ఆ శూన్యానికి కనెక్ట్ అయ్యి ఉన్నాను. నేను ఆ శూన్యానికి కనెక్ట్ అయ్యాను. నేనే ఆ శూన్యం అయ్యి ఉన్నాను. ఇక్కడ శూన్యమన్నా గాడే. నేనే ఆ శూన్యాన్ని, నేనే ఆ తండ్రిని, నేనే ఆ తనయుణ్ణి. మరి ఎందుకు అవ్వట్లేదు అనంటే నేను మర్చిపోయాను నేనేంటో. నా ఉనికిని నేను మర్చిపోయి జీవిస్తున్నాను అంతే. ఇట్ ఈస్ జస్ట్ ఏ హ్యాపీ బీయింగ్. ఇంకా అక్కడంతా ఆ సంతోషమే ఉంటుంది, ఆ ఆనందమే ఉంటుంది అదంతా. ఇట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో అప్ బీయింగ్ వైజర్ అండ్ హ్యాపీయర్. ఆ తనువు ఇంకా అది ఎలా ఉంటుందంటే ఎంతో జ్ఞానంతో, ఎంతో అద్భుతంగా ఎదుగుతూ ఉంటుంది, ఎంతో ఆనందంతో ఎదుగుతూ ఉంటుంది. ఐ కేమ్ బ్యాక్ టు టీచ్ యూ దట్ టెల్ యూ ఐ కెన్ డూ లాట్. ఓకే అండి. సో కళ్ళు తెరిసేయచ్చు, లేదా దాని మీద కాంటంప్లేషన్ చేసుకోవచ్చు. 3 minutes ఉంది, 4:30 వరకు దాని మీద అంతే కాంటంప్లేషన్ చేద్దామండి.
ఓకే అండి. ప్రత్యూష గారు, హలో సాయి అండి. ఇంకొక పేజ్ ఉందండి, కొంచెం టైం పట్టినా ఓకేనా అండి? ఫినిష్ చేసేసేయండి. ఒక్క పేజ్ ఉంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో ఐ కేమ్ చదువుతున్నానండి ఇక్కడ నుంచి. మనం పేజ్ నెంబర్ 53లో ఉన్నాం. ఈసారి ఎప్పుడైనా కానీ పేజ్ నెంబర్ ఫస్టే చెప్తానండి. ఐ కేమ్ బ్యాక్ టు టీచ్ యూ దట్ అండ్ టెల్ యూ ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ యూ అండ్ and impress your loin clothes off of you. And I have done that before, but I want to do is to teach you what I know and lay down the footprints so you just do it and apply yourself. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేను మీకు ఎంతో యూ దట్ టెల్ యూ ఐ కెన్ డూ, నేను ఎన్నో చేయగలను కానీ ఎన్నో చేయగలను, మీ యొక్క బుర్రలో మతి పోగొట్టగలను, అంటే ఇంప్రెస్ యువర్ లెర్నింగ్ క్లోజ్, మీ మతి పోగొట్టగలను అని చేయగలను. కానీ అది నేను ఆల్రెడీ చేసేసాను. అండ్ ఐ హ్యావ్ డన్ దట్ బిఫోర్, నేను అది ఆల్రెడీ ఇంతకుముందు చేసేసాను. అంటే మన ముందే ఎసెంట్ అయిపోయాడు కదా రాంతా, వైట్ బుక్లో చదివాం కదా. బట్ వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ టు టీచ్ యూ వాట్ ఐ నో. ఇక్కడ ఇప్పుడు నేను అది చేయట్లేదు, మిమ్మల్ని వచ్చి ఇంప్రెస్ చేసి 4 మ్యాజిక్ ట్రిక్లు చేసి జిమ్మిక్కులు చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే, నాకు ఏదైతే తెలుసో అది మనకి టీచ్ చేయడానికి వచ్చాడు రామ్తా. అండ్ లే డౌన్ ద ఫుట్ ప్రింట్స్, అంటే మన గతం తాలూకా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి కదా, దానిని కింద పెట్టేస్తే యూ జస్ట్ డూ ఇట్ అండ్ అప్లై యువర్ సెల్ఫ్. సో అది చేయటం వల్ల నన్ను నేను తెలుసుకుంటాను, నేను తెలుసుకుంటాను, నేను దాన్ని అప్లై చేస్తాను, నేను తెలుసుకుంటాను. యు ఆర్ గోయింగ్ టు రీప్ ద రివార్డ్స్. నేను అప్లై చేయటం వల్ల నేను తెలుసుకొని దాని యొక్క రివార్డ్, దాని యొక్క ఫలితాన్ని ఏదైతే ఉందో దానిని నేను పొందుతాను. అప్పుడేమవుతుంది, యువర్ వింగ్స్ విల్ గెట్ అన్స్టక్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు ఫ్లై. అప్పుడు నా రెక్కలు విచ్చుకుంటాయి. అప్పుడు నా రెక్కలు ఇప్పుడు దాకా స్టక్ అయిపోయి ఉన్నాయి కదా, విచ్చుకుంటా నేను ఎగరగలను. అప్పుడు ఎగరగలను. అంటే ఇక్కడ సెన్స్ అర్థమైంది కదా, నేను ఎగరగలను అంటే సెన్స్ అర్థం, ఉన్నత చేతన స్థితికి వెళ్ళగలను అంతే. అంటే లైక్ ఆ దైవంగా మనం ఉంటే ఎగురుతాం, అది ఓకే. ఇక్కడ ఆయన అదొక ఎనాలజీ, మన రెక్కలు విచ్చుకుంటే అనేది ఎనాలజీ ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. యూ విల్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ డివైన్ విల్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, డివైన్ విల్, ఆ దివ్య సంకల్పం ఏదైతే ఉందో దాని మీద పని చేస్తాం. అంటే మన మీద మనం పని చేస్తాము, మన దైవత్వాన్ని మనం వెలికి తీసుకోవడానికి మనం ఇక్కడ పని చేస్తాము. యూ విల్ గెట్ అప్ అండ్ బీ బోల్డ్ జస్ట్ లైక్ ఐ వాజ్. లిబరేట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిబరేట్ అవుతాం. నేను లెగుస్తాను అండ్ బీ బోల్డ్ లైక్ ఐ వాజ్. రామ్తా ఎలాగైతే ఉన్నాను నేను అంతే అంతే దృఢంగా, అంతే గట్టిగా ఉంటాను. యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ సే, నా పరుపు మీద నుంచి నేను దిగి ఆ పొద్దున్నే గెట్ అవుట్ ద బెడ్ అంటే పొద్దున్నే స్టార్టింగే ఏమంటానంటే, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ సిక్. ఇలా ఈ రోగిలా ఉండటం నాకు నచ్చలేదు. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ వింప్. అంటే ఇలాగా ఒక పిరికోడ్లాగా, లేదంటే ఇంతే ఇలానే ఈ బతకడం నాకు ఇష్టం లేదు. ఐ విల్ నెవర్ బీ దట్ అగైన్. నేను మళ్ళీ ఇలా ఉండను. ఐఎమ్ నెవర్ గోయింగ్ టు క్రై అగైన్. నేను మళ్ళీ ఏడవను. ఐఎమ్ నెవర్ గోయింగ్ టు ఫీల్ ల్యాక్ అగైన్. నేను మళ్ళీ నా జీవితాన్ని వెలితిని ఫీల్ అవ్వను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ఇట్. నేను ఎంతో 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 టైర్డ్ అయిపోయి ఉన్నాను, నా వల్ల కావట్లేదు ఇంకా. నెవర్ అగైన్. ఇంకొకసారి నేను ఎంతో అలసిపోయాను దీనికి, ఇంకొకసారి వీటిని మళ్ళీ నేను ఫీల్ అవ్వను. యూ వోంట్ ఈవెన్ కేర్ హౌ లౌడ్ యువర్ వాయిస్ ఈజ్ అండ్ హూ ఈజ్ లిసనింగ్. ఏంటంటే ఇప్పుడు మనం పట్టించుకో, నాలో ఉన్న వాయిస్ ఎంతైనా గింజుకొని, ఎంతైనా అరవని పట్టించుకోను. అండ్ హూ ఈజ్ లిసనింగ్. నేను ఎలా ఉంటానంటే నాలో ఉన్న దైవంలా ఉంటాను, నాలో ఉన్న దైవ స్థితిలో ఉంటాను. యూ విల్ జస్ట్ రైజ్ అప్ అండ్ ఇట్ విల్ బి హ్యాపెన్ in you and you will be on fire, and that is one fine morning.
నేను అలా ఎదుగుతాను. నేను అలా 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 లెగుస్తాను, అలా నిల్చుంటాను. అప్పుడు నాలో అది జరుగుతుంది. ఏదైతే నేను కోరుకుంటానో ఆ దైవత్వం నాలో ఉంటుంది. దాన్ని నేను తెలుసుకుంటాను. యూ విల్ బి ఆన్ ఫైర్ అంటే యూ విల్ బి ఆన్ ఫైర్ అంటే మీరు మంట మీద ఉంటారని కాదు. మనం నిప్పులాగా ఉంటాము. మనం ఆ నిప్పులాగా ఉంటాము. అండ్ అది వన్ ఫైన్ మార్నింగ్. అదే మనం చూసే ఆ ఫైన్ మార్నింగ్. యూ విల్ సే, ఐ డోంట్ కేర్, ఐఎమ్ నెవర్ గోయింగ్ టు లివ్ దిస్ వే అగైన్, ఐఎమ్ నెవర్ గోయింగ్ టు బి హిపోక్రైట్ అగైన్. మనం అంటాం, నాకు సంబంధం, నాకు అవసరం లేదు, నేను మళ్ళీ ఇలా జీవించను, ఈ జీవితం ఈ ఇలా నేను మళ్ళీ జీవించను. నేను ఎలా ఉంటాను అని అంటే, ఐ నెవర్ గోయింగ్ టు బి హిపోక్రైట్. నేను మళ్ళీ ఎదుటోని మాయ చేసి మంత్రాలేసి మాటలు చెప్పేవాళ్ళ ఉండను. అండ్ నేను నేను అలా ఉండటం అలసిపోయాను. ఐఎమ్ మెజరబుల్. నేను ఎంతో దారుణంగా ఉన్నాను. నేను ఎంతో అసంతోషంగా ఉన్నాను. దుఃఖంతో ఉన్నాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ టేకింగ్ పెయిన్ పిల్స్. ఈ నొప్పులకి సంబంధించిన ఈ నొప్పులు తగ్గడానికి బిళ్ళలు వేసుకుంటా ఉన్నా కదా, దాన్ని తీసుకోవటం నేను అలసిపోయాను. తీసుకొని అలసిపోయాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ఫీలింగ్ ఓల్డ్. నేను ఈ ముసలిగా ఉండటం నేను అలసిపోయాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ సిక్. ఈ రోగిష్లా ఉండటం ఉండి నేను అలసిపోయాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్. ఈ రిజెక్ట్ అవుతూ అవుతూ ఉండి నేను అలసిపోయాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ లివింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్ టు మేక్ మీ హ్యాపీ. నేను వేరే వాళ్ళు నన్ను హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటూ బతుకుతూ ఉండి నేను అలసిపోయాను. మై గాడ్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ఇట్. నేను అంతా ఇలా ఉండటం నేను అలసిపోయాను. ఈ గతంలో నేను ఇలా ఉండి నేను అలసిపోయాను, విసిగిపోయాను. థ్యాంక్ యూ అండి. విసిగిపోయాను. And that is the day you will have your morning and those will come unglued. ఆ రోజు, ఆ ఉదయం, ఆ మూమెంట్, అప్పుడు నాలో నా రెక్కలు బయటకు వస్తాయి. అన్గ్లూడ్ అంటే అప్పటి వరకు అతుక్కుపోయి ఉన్నాయి కదా, బయటకు వస్తాయి. నేను ఎగురుతానంటే లిబరేట్ అవుతాను. అప్పుడు నేను నా అమరత్వాన్ని సిద్ధించుకునే జర్నీలో నేను ముందుకెళ్తాను. రిమెంబర్, యు ఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ ద విజార్డ్ ఆన్ ద ఇది ది హాబిట్ అనే పుస్తకం గురించి అండి. సో మీరు ఎంతమంది ఉన్నారేమో ఐడియా లేదండి. సో యాక్చువల్లీ నిన్న నేను లాస్ట్ వీక్ ఆల్రెడీ చెప్పాను. ఒక్క నిమిషం. లాస్ట్ వీక్ ఆల్రెడీ చెప్పానండి. ఇది హాబిట్ అని పుస్తకము మనకి గుంటూరులో ఉంది అని. ఒక్క నిమిషం. లాస్ట్ వీక్ చెప్పానండి, గుంటూరు మార్కెట్లో హాబిట్ అనే పుస్తకం ఉంది అన్నాను. ఉంది. ఈ వారం కూడా వెళ్ళి చూశాను. అమ్ముడు పోలేదు. ఇది కూడా నేను తెచ్చాను. ఎవరికైనా కావాలి అని అంటే నా దానికి ఒక మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. ఆథర్ జేఆర్ఆర్ టోల్కేన్. ఆయన పేరు కూడా మనకు అంత ఐడియా లేదండి. సో గుంటూరు అయితే ఇవ్వడం ఈజీగా ఉంటుంది. సో సైన్స్ 2003 అదే అండి. ఓకే. ఈ బుక్ చూస్తానండి ఒకసారి. దానికి మెసేజ్ చేస్తే నేను ఈ బుక్ కాదు, దాని పేరు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ 3 parts ఈ బుక్ ఉంది మన దగ్గర. ఈ బుక్ ని పంపిస్తాను. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఈ బుక్ అయితే పంపిస్తానండి, ఖచ్చితంగా ఉంది. ఐ గెస్ సంథింగ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అయితే ఉందండి, అది పంపిస్తాను. ఒక్కసారి నాకు మెసేజ్ చేస్తే, నా టెలిగ్రామ్కి మెసేజ్ చేస్తే పంపిస్తాను. ఫోన్ నెంబరా? సారీ అండి, ఫోన్ నెంబర్ అయితే కష్టము. నా టెలిగ్రామ్కి మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. ఓకేనా? ఓకే, మళ్ళీ కంటిన్యూ చేద్దామండి.
ఓకే, బుక్ పంపిస్తాను. ఓకే, సో యు ఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ ద బ్రిడ్జ్. అంటే మనం లార్డ్ ఆఫ్ ద రింగ్స్ దాంట్లో హాబిట్ అనే ఉంది కదా, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ 3, హాబిట్ ఇంకో పుస్తకం, టోటల్ 4 పుస్తకాలు. రాసిన ఆథర్ పేరు జేఆర్ఆర్ టాల్కిన్. ఓకేనా? ఆ పుస్తకం మనం చదువుతున్నప్పుడు బ్రిడ్జ్ పైన బాల్రాగ్. బాల్రాగ్ ఎవరు అని అంటే ఆ నెక్రోమాన్సర్ మనం అనుకున్న పెద్ద దెయ్యం, భలే ఉంటది అది. చూడండి, ఆ, ఇదిగోండి ఈ కుర్రోడు ఇట్లా ఉంటది. నెక్రోమాన్సర్ ఇట్లా ఉంటది. ఎట్లాగా మన పైకి వస్తుంటే మనం అక్కడ నుంచొని యూ కెనాట్ పాస్ చెప్పాలి. ఒక మాస్టర్ లాగా ఇది మనం 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 వస్తుంటే ఇదిగోండి, ఆ ఇదిగోండి, ఇది ఒక మాస్టర్ లాగా అక్కడ నుంచొని ఇలాగా ఆ బ్రిడ్జ్ పైన మనం ఉండి యూ కెనాట్ పాస్ చెప్తున్నాడు. అది చూడండి ఎట్టుందో, 1000 రేట్లు పెద్దగా ఉంది. రామ్తో చెప్పాడు కదా. ఇదిగోండి, అలా వస్తుంటే యూ కెనాట్ పాస్ అని చెప్పి అక్కడ మాస్టర్ అలా నుంచున్నాడు. దట్ ఈస్ ద రియల్ మాస్టర్. అది ఆ మాస్టర్ ఇంకేం చేయలేదు, ఇంకేం చేయగలదు. మాస్టర్ అట్లున్నాడు అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, లైక్ మనలోని సైతాన్ లైక్ దాన్ని చాలా ఎక్స్ట్రీమ్గా అంటారండి వాళ్ళు. ఏముండదండి, సైతాన్ గీతాన్ ఏం ఉండదు. మన పర్సనాలిటీ కూడా చెడ్డదేం కాదు. సింపుల్ అండి, మనం తప్పుగా చూడాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే కారణం నా ఆలోచనలే అని మనం అనుకున్నాము, మనం తెలుసుకున్నాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా స్థితిని నేను మారకపోవడానికి కారణము ఇప్పుడు నా గతం చెడ్డది కాదు. నా పర్సనాలిటీ చెడ్డది కాదు. వాటి పని అది కరెక్ట్గా చేస్తుంది. అంటే ఏం లేదండి, ఇప్పుడు పర్సనాలిటీ తెలిసింది ఏంటి అంటే, మన బ్రెయిన్కి చిన్నప్పటి నుంచి మనం ఎక్కించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనిషికి సంబంధించిన భౌతికమైన ఇన్ఫర్మేషన్ ఎక్కించాం. దానివల్ల మన బాడీలో ఉండే కెమికల్స్, మన బ్రెయిన్స్లో ఉండే న్యూరోనెట్స్, అజ్ఞానం, అంతే, అజ్ఞానం ఎక్కించాము. దానివల్ల బాడీ బ్రెయిన్ మొత్తం దానికి వైరింగ్ అయిపోయి ఉన్నాయి. మనం ఇప్పుడేంటి, కొత్త వైరింగ్ని క్రియేట్ చేసుకుంటున్నాము. కొత్త వైరింగ్కి బాడీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లా. మన మానవత్వంలో మనం కూరుకుపోయి ఉన్నామంటే అంతే. మన పర్సనల్ లైక్ మన బ్రెయిన్ మన బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి టైం పడుతుంది అంతే. దాంతో మనం యుద్ధం చేస్తున్నాం అంతే. వేరేదేం లేదు అక్కడ. పర్సనాలిటీ చెడ్డదని కాదు. పర్సనాలిటీ నిక్రోమాన్సర్ అంత పెద్దగా ఉంది, పెద్ద భూతంలాగా పెద్ద స్ట్రాంగ్గా ఉండి మన మీదకి వస్తుంది. ఎందుకు అది అలా వస్తుంది అంటే సింపుల్, నేను దాన్ని అంత పెంచి పోషించాను అంతే. సో యూ కెనాట్ పాస్ అని మనం దానికి చెప్తున్నాము. యూ కెనాట్ పాస్ అని మనం చెప్తున్నాము. యూ కెనాట్ పాస్. ద మాస్టర్ ఈజ్ టైనీ అండ్ ద బాల్రాగ్ ఈజ్ టెరిబుల్. అంటే ఈ పుస్తకాలు మనం చదవాలండి. ఇక్కడ రామ్తో కొన్ని సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పుస్తకం చదివితే క్లియర్గా ఉంటుంది. ఏంటంటే మాస్టర్ ఏమో ఎంత చిన్నగా ఉన్నాడు, అదేమో చాలా క్రూరంగా పెద్దగా ఉంది. కానీ మాస్టర్ దాని వైపు చూసి లుక్స్ అట్ ఇట్ అండ్ సేస్ యూ కెనాట్ పాస్. నీకైతే ప్రవేశం లేదు, నువ్వు వెళ్ళలేవు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద డే. ఆ రోజు యూ విల్ హ్యావ్ యువర్ వన్ ఫైన్ మార్నింగ్. ఆ రోజు మనం ఆ వన్ ఫైన్ మార్నింగ్ని చూస్తాము. సో బీ ఇట్, తదాస్తు అంటున్నాడు రామ్తా. ఇన్ ద హాబిట్ అనే పుస్తకం ఇప్పుడు మీకు చూపించాను కదండి. ఈ పుస్తకం అంటే ఇది బ్లాక్, నా దగ్గర ఉంది, బ్లాక్ కవర్లో ఉంది. ది హాబిట్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అని మీరు కొడితే అమెజాన్లో వస్తుంది. ఈ బ్లాక్ కవర్తో ఉండేవి 4 ఉంటాయి, 4 సెట్లు. ఇదైనా మీరు తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక సెట్ వేరే కలర్ఫుల్గా మంచిగా ఉంది, అదైనా తీసుకోవచ్చు. కొద్దిగా ప్రైస్ డిఫరెన్స్ ఉంది, మనం చూసుకోవాలండి జాగ్రత్తగా. అది ఓకే. పీడిఎఫ్ అయితే ఉంది మన దగ్గర. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు టెలిగ్రామ్, నేను ఇచ్చాను కదా ఐడి, నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకు పంపించేస్తాను. ఇన్ ద హాబిట్లో మనకు మిడిల్ ఎర్త్ అంటే ఏంటో చెప్తారు, దాని గురించి చెప్తారు. అందులో విజార్డ్ గురించి, అందులో మిడిల్ ఎర్త్లో అక్కడ ఏ విజార్డ్ ఎన్ అన్లైక్లీ హీరో, అది నేనే. అందులో నేనంటే నేను, అంటే నేను
ఎవరికి వాళ్ళు నేను అనుకోవాలి. ఐఎమ్ రియలీ హ్యాపీ అంటే అందులో ఒక మాంత్రికుడు, ఒక హీరో ఉంటాడు. ఆ హీరోనే మనం, నువ్వు. ఐఎమ్ రీ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్ దిస్. నేను చాలా సంతోషంగా ఉన్నాను మనం ఇలా చేస్తున్నందుకు. రామ్తో చాలా సంతోషంగా ఉన్నాడు. అంటే మనం మన పర్సనాలిటీ పైన ఇలా చేయడానికి మనం ఇంత దూరం వచ్చాం కదా, మనల్ని మనం మార్చుకోవడానికి ఇంత జర్నీ చేశాం కదా, అందుకు ఆయన చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఇన్ ద సెన్స్ మనలో ఉన్న దైవం చాలా హ్యాపీగా ఉన్నాడు మనం ఇలా చేస్తున్నందుకు. ఐ వాంట్ యు టు నో యు ఆర్ లైక్ ఎ ట్రూప్ దట్ ఈస్ జస్ట్ లీవింగ్ టు ద షైర్. అంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ద రిటర్న్ ఆఫ్ ద కింగ్ అనే ఫస్ట్ పార్ట్ లో ఇది ఉంటుంది. ఒక పెద్ద ట్రూప్ అంటే ఎవరెవరు, ఒక నిమిషం, బార్డ్ చెప్పింది, మనకి తెలియదు, దీన్ని అడిగాము, చెప్పింది ఏంటంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో ఇదేంటంటే అందులో ఎవరెవరు ట్రూప్, ఫ్రోడో అంటే హీరో, శామ్, మెర్రీ, పెపిన్, గాండాల్ఫ్ మాస్టర్, ఆరగాన్, లెగాలిస్, జిమిల్ తిట్టినట్టున్నాయి, హా అంటే హాబిటాన్ అనే దాని దగ్గర నుంచి డెస్ట్రాయ్ వన్ రింగ్ అంటే ఏదైతే వన్ రింగ్ రింగ్ ఉంటుందండి, దాన్ని చదువుకోండి. దాన్ని నాశనం చేయడానికి అంటే ఆ రింగ్ ఉంటే విలన్ వచ్చేస్తాడు, నిక్రోమాన్సర్ బయటకు వచ్చేసిద్ది. దాన్ని నాశనం చేయడానికి వీళ్ళందరూ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. సో మనం కూడా ఇప్పుడు అలాగ ఉన్నాము అని చెప్పి రామ్తా అంటున్నారు. యువర్ అడ్వెంచరస్ రియలీ డూ లై అహెడ్, దే ఆర్ గోయింగ్ టు బి మొమెంటస్. అంటే మన యొక్క సాహసాలు అనేవి ఇంకా ముందు చాలా ఉన్నాయి, అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి, మనం వాటిని చూస్తామని. బట్ నెవర్ ఫియర్, దెర్ ఈస్ ఎ విజార్డ్ ఇన్ యువర్ మైండ్ సెట్ అండ్ ఎ వైజ్ ఎల్ఫ్. మనం భయపడాల్సిన పనే లేదు. మనలో ఒక గొప్ప మాంత్రికుడు ఉన్నాడు అండ్ వైజ్ ఎల్ఫ్ మనలో. అంటే ఎల్ఫ్ అంటే మనం అనుకున్నాం కదా, ఆ ఎల్ఫ్ ఉన్నాడు, బాగా అన్నీ తెలిసిన ఎల్ఫ్ ఉన్నాడు, అదే నేను, అదే మనం. I want you on an adventure because if you think the hobbits are on adventure, you are about to ride the earth changing and you are about to ride all sorts of terror that make the block riders అంటే ఇక్కడ బ్లాక్ అండి, బ్లాక్ రైడర్స్ సీమ్ లైక్ లిటిల్ మిస్ మఫెట్. ఏంటంటే మనం ఈ అడ్వెంచర్లో ఉండాలి. ఎందుకంటే మనం హాబిట్స్ లాగా అనుకుంటే మనం ఈ యొక్క సాహస యాత్రలో ఉన్నాము. ఇది మొత్తాన్ని ఎర్త్ చేంజింగ్ అంటే మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ భౌతికమైన భూమిని మార్చేస్తుంది, నన్ను నన్ను కంప్లీట్గా మార్చేస్తుంది. ఇక్కడ మనం అన్ని రకాల టెర్రర్స్ అంటే అన్ని రకాల భయాల్ని వీటన్నిటిని చూస్తాము, ఫేస్ చేస్తాము. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైతే బ్లాక్ రైడర్స్ ఏదైతే దయ్యాల్లాగా ఉండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటారో వాళ్ళందరినీ మనం ఎలాగ చూస్తామంటే లిటిల్ మిస్ మఫెట్ అంటే చిన్న పిల్లోడిని, చిన్న పిల్లల్ని చూస్తాం చూసారా, అలా చూస్తాం, కార్టూన్ క్యారెక్టర్ని చేసినట్టు చేస్తాం. ఇట్ ఈస్ వండర్ఫుల్ అండ్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ఎట్ ద ఎండ్ ఆల్ ఆఫ్ ది స్టోరీస్ దట్ హూ సర్వైవ్ ద గ్రేట్ వార్స్ సెయిల్ అవే టు ద వెస్ట్. అది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతం. ఈ మనకు తెలుస్తుంది ఈ స్టోరీస్ అన్ని అయ్యేసరికి మనకు తెలుస్తుంది ఎవరైతే సర్వైవ్ అయ్యారు, ఈ గ్రేట్ వార్ని తట్టుకొని నిలబడ్డారు, సెయిల్ అవే టు వెస్ట్, పడమర వైపు వెళ్తారు అని. అంటే దాని బుక్ చదువుతూ దానికి క్లారిటీ వస్తుంది. నో దట్ ఐ లవ్ యూ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇస్ ట్రూత్. తెలుసుకోండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీకు ఏదైతే చెప్పాను అది సత్యము. అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ద గ్రేటెస్ట్ ట్రూత్ ఎవర్ మెన్షన్డ్ అండ్ సెడ్ ఇట్ వాజ్ ఇన్ యూ, యు ఆర్ ఇట్. సో తెలుసుకోండి, ఇది ఎంతో ముఖ్యమైనది. నేను మీకు ఎంతో గొప్ప సత్యాన్ని మీకు చెప్పాను, ఇంతవరకు దాన్ని చెప్పాను, అది మీకు చెప్పేశాను, అది ఇప్పుడు మీలో ఉంది. సెడ్ ఇట్ వాజ్ ఇన్ యూ, ఇప్పుడు మనలో ఉంది, ఇప్పుడు నేను దానిగా ఉన్నాను. యు ఆర్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్, ఇది కొంతమందికి మాత్రమే కాదు, ఇట్ ఈస్ మ్యూచువల్లీ ఇంక్లూసివ్. ఇది అందరికీ ఒకేలా ఉంటుంది, ఇది అందరికీ సమానంగా ఉంటుంది. వి ఆల్ హ్యావ్ ఇట్, మనందరిలో అది ఉంది. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఈస్ దట్ ఐ నో ఐ ఆమ్ గాడ్ అండ్ యూ డోంట్. సో మనందరం దైవాలమే. ఇక్కడ మీకు నాకు ఉన్న తేడా ఏంటి అని అంటే, నేను దైవాన్ని అని నాకు తెలుసు, నేను దానిగా జీవిస్తున్నాను, మనకి తెలీదు.
మనకి తెలుసు, బట్ మనం దానిగా జీవించట్లేదు. ఇదే జీసస్కి మనకున్న తేడా, ఇదే కృష్ణుడికి మనకి ఉన్న తేడా. ఇదే మాట భగవద్గీతలో కూడా కృష్ణుడు అన్నాడు, నేనేంటో నాకు తెలుసు, నువ్వేంటో నీకు తెలిస్తే నువ్వు వేరు కాదు అని అంటారు. ఓకే, లాస్ట్లో ఒక ప్రేయర్ ఉందండి. ఓ మై బిలవర్డ్ గాడ్, నాలో ఉన్న దైవాన్ని, నేను డెలివరర్ ఆఫ్ మై బీయింగ్, నేను ఇలా ఉండడానికి కారణమైన నువ్వు, నాలోనే దైవం ఉన్నాడు, నేనే అక్కడ, నేనే చెప్తున్నాను, బ్యూటీ ఆఫ్ మై లైఫ్, నా జీవితం ఇలా ఉండడానికి కారణమైన నువ్వు, ఐ సే యూ దిస్ అవర్, లవ్ ఐ యూ గ్రేట్లీ. ఈ మూమెంట్, ఈ క్షణం నేను చెప్తున్నాను, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అని. అండ్ దో ఐ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ మై సెల్ఫ్ ఇన్ యువర్ మార్వెలస్ ప్లేస్, అయినా కానీ నేను నిన్ను పెట్టాల్సిన చోట నేను వేరేది, నీ బదులుగా నేను ఏదో పెట్టాను. ఐ హ్యావ్ యెట్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంబ్రేస్ దట్ విచ్ యు ఆర్. ఇంకా నేను ఇప్పుడు నిన్ను ఎక్స్పీరియన్స్ అంటే నీ యొక్క అనుభూతి నేను పొందాలి, నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి, నువ్వు ఏదై ఉన్నావో అలా నేను ఉండాలి అంటున్నావు. ఓ లవ్ ఆఫ్ మై లైఫ్, నా జీవితానికి ప్రేమ నువ్వే. అంటే లైక్ నా లవ్ ఆఫ్ మై లైఫ్ అంటే అసలు నా జీవితం నీకే అన్నట్టు చెప్తారు. అంటే నా జీవితం నేను ప్రేమించే వ్యక్తి అని చెప్పి అంటాము. ఎంటర్ మై బీయింగ్, నా జీవితంలోకి రా, క్రియేట్ మై లైఫ్, నా జీవితాన్ని సృష్టించు. అండ్ షేక్ ఫ్రమ్ మై లైఫ్, మై డిసీవర్స్, నా జీవితాన్ని ఇక్కడి నుంచి తీసేసేయి, లాగేసేయి, కుదిపేసేయి. నా డిసీవర్స్, నన్ను ఏదైతే ఏమారుస్తుందో దానిని, మై యూజర్స్, నన్ను ఏదైతే వాడుకుంటుందో అది, మై బయట కాదండి, బయట మనుషులే కాదు, ఇక్కడ మనలోనే ఉంది అది. మై లయర్స్, నాలో ఏదైతే అబద్ధం చెప్తుందో అది. మై హిపోక్రైట్స్, నాలో ఏదైతే నన్ను ఏమారుస్తుందో అది. దట్ ఐ అలోన్ కెన్ షేర్ మై లైఫ్, నేను ఒక్కడనే నా జీవితాన్ని పంచుకోగలను. విత్ దట్ విచ్ టర్మ్ ఈజ్ యూ, ఎవరితో అంటే నీతోనే. నీతో నేను ఒక్కనే నా జీవితాన్ని పంచుకుంటున్నాను. కానీ ఇంతవరకు దట్ హ్యావ్ నెవర్ ఫర్సేకెన్ మీ, ఇంతవరకు నేను వదులుకొని ఉన్నాను. ఇప్పుడు నేను పంచుకుంటాను. టు మై గాడ్, నాలో ఉన్న దైవానికి, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను. సో బీ తదాస్తు, టు ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎల్లప్పుడూ ఉండే ఈ జీవితానికి. సో బీ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదే అండి మన గాండాల్ఫ్ బ్యాటిల్ ఆన్ ద బ్రిడ్జ్ ఆఫ్ మైండ్స్ ఆఫ్ మోరియా, ఈ పుస్తకం ఈరోజు అయిందే. మీకు ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చండి. నాట్ అ ప్రాబ్లం ఎట్ ఆల్. హ్యాండ్ రైజ్ చేశారా? ఓకే అండి. ఎస్, ఒక నిమిషం అన్మ్యూట్ చేస్తున్నానండి. మేడం మాట్లాడండి. డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. నెక్స్ట్ ఏ సెషన్ కి పెట్టేస్తున్నారా? లైట్ బీయింగ్ చేసేస్తున్నారా మమ్మల్ని? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇష్యూ పాయింట్ చెప్పేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి. నెక్స్ట్ క్లాస్ ఏం తీసుకున్నారు? మేము లైట్ అయిపోవాలి, నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి, లైటింగ్ అంటే ఎలా ఉంటది అనేది. అది నాకు ఆ పాయింట్ కావాలి. నెక్స్ట్ పాయింట్ క్లాస్ లో ఐఆమ్ గాడ్ అనేది మాత్రం నాలో నిండిపోయింది, జీర్ణించుకుపోయింది. ఇంకా అది వదలనట్టుగా ఈ 7 days లో 9 days లో నాకు అది మింగేసా. నేను నా పదార్థం లాగా, నా శక్తిగా అయిపోయింది. ఐఆమ్ గాడ్ అనే ఎఫర్మేషన్ కాదు, ఆ వర్డ్ మీనింగ్ లోపల జీర్ణించుకుపోయి కెమికల్ గా అయిపోయింది, అన్నిట్లో వెళ్ళిపోయింది, బ్లడ్ లో వెళ్ళిపోయింది, మొత్తం జీర్ణం అయిపోయింది. నేనే అయిపోయాను గాడ్ లాగా. ఆ పదం మాత్రం అమ్మ నాకు జీర్ణించిపోయిందమ్మా. ఈ రోజు ఈ క్లాస్ తో కంప్లీట్ అయిపోయింది, వితౌట్ డౌట్, అసలు లేదు. నెక్స్ట్ ఏంటంటే లైటింగ్ బీయింగ్ అంటారు కదా, వీళ్ళు లైట్ గా మారిపోతారని, అదేంటో తెలుసుకోవాలని ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పిన దానికి నేను అసలు చాలా చాలా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక విషయం అండి, మీరు నెక్స్ట్ అడిగారు కదా, సో నెక్స్ట్ ఏ బుక్ కూడా ప్లాన్లో ఉంది. సో త్వరలోనే మనం ఆ బుక్తో స్టార్ట్ చేద్దాం. బుద్ధాస్ న్యూరోనెట్ అనుకుంటున్నాము, బుద్ధాస్ న్యూరోనెట్ ఫర్ లెవిటేషన్ అనుకుంటున్నాము. సో దాంతో స్టార్ట్ చేద్దాము. ఇలా 5 set సిరీస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలన్న ప్లాన్లో ఉన్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. దానికి మనకి ఆపర్చునిటీ ఇస్తారనుకుంటున్నాను. నవలైట్ గారు అన్మ్యూట్ చేస్తున్నానండి. అయ్యో, మళ్ళీ అన్మ్యూట్ మ్యూట్ పడుతుంది. ఒక నిమిషం, నేను అన్మ్యూట్ చేస్తున్నానండి.
చేశాను. ఓ మై గాడ్, బుద్ధ లావిటేషన్. అమ్మో, అది కూడా అసలు నెక్స్ట్ తర్వాత లైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అసలు ఈ అద్భుతాలు నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ అండి. అది మీరు అలా మీరు కోరుకున్నారు, మీలో ఉన్న గాడ్ మీరు కోరుకున్నారు అంతే. రన్నర్ నుంచి ఇవ్వబడుతుంది అంతే. సూపర్ అండి. ఓకే అండి, ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? డౌట్స్ ఉంటేనే చెప్పండి చాలు. ఓకే, ప్రత్యూష గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ని రోజులు ఓపిక్ కావండి, మనం టైం ఎక్స్టెండ్ అయినా ఇచ్చారు. అండ్ ఈ రోజు అసలు టోటల్గా ½ ఎక్కువైనా కానీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రత్యూష గారు. థ్యాంక్ యూ సాయి, వండర్ఫుల్ గా మరి ఆ జ్ఞానాన్ని అందజేస్తున్నారు. ఎంతో ఓపిగ్గా మరి ఎప్పటికప్పుడు ఆ తెలుగు పదాలను తెలుసుకుంటూ చక్కగా ఎక్కడికక్కడ వీటికి సంబంధించిన నాలెడ్జ్ అది అందిస్తూ దాని వెబ్సైట్స్ కూడా మీరు చెప్తూ వస్తున్నారు. రియలీ వండర్ఫుల్. సో స్పిరిచువాలిటీ అనేది కేవలం మోనోసైడ్ కాదు, మరి మనం అన్ని 360 డిగ్రీస్ నుంచి ఆ జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాము. సో అది అవునండి. చక్కగా మీరు ఆ విధంగానే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ మరి అబ్జర్వర్ గురించి నిజంగా వండర్ఫుల్ నాలెడ్జ్ ని మేడం అన్నట్లు ఐఎమ్ గాడ్ అనేసి ఆ అద్భుతంగా మా జీర్ణించుకునేటట్లు చాలా వండర్ఫుల్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి అండి, 27th రామ్తాది లైవ్ క్లాస్ ఉంది. ఓకే, అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నా నా టెలిగ్రామ్ ఇచ్చాను కదండి, డీజే సాయి, ఆ, దానికి ఒకసారి మెసేజ్ చేయండి. 2000 నైట్, కాకపోతే అది నైట్ 12:30కి అలా ఉంటుంది. అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్న వాళ్ళు, దాని గురించి తెలుసుకోవాలంటే ఆ, దానికి ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మాస్టర్స్, మరి రామ్తా గారి లైవ్ క్లాస్ మరి సాయి అన్నట్టు 27th ఉంటుంది. దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి సాయికి టెలిగ్రామ్ లో మరి మెసేజ్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ మనకి అందివ్వబడుతుంది. సో అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సాయి ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎదురు చూస్తుంటాము నెక్స్ట్ సిరీస్ కి. ఫైర్ సైడ్ సిరీస్ లో ఇంకొక కొత్త మరి ఆ డోర్ ఓపెన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.